అదే ఈ వీడియోకి ఏం కాంటాక్ట్ లేదు, లాస్ట్ వీడియో లాగా గట్టిగా ప్రిపరేషన్ లేదు, జస్ట్ 1 hour కెమెరా రోల్ అయితే ఉంటాయి. మనం ఈ తిరుమలకి రాలేదు కాబట్టి అసలు తిరుమలకి రాని పర్సన్. నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా తిరుమలకి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళావు? 1 month లాస్ట్ 5 years బ్యాక్. గుర్తున్నాయా మన లైఫ్లో వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీతో వెళ్ళాము. మేము కూడా స్టేట్స్ మీద అంటే స్టెప్స్ ఎక్కుతూనే వెళ్ళాము, కానీ మెమోరీస్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా చూశాను. వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. సో మీరు రీసెంట్గా వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. మేమిద్దరం వెళ్ళాం, ఈయన రాలేదన్నమాట. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను ఇట్ వాజ్ మై 12th time ఐ గెస్. నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే ఇట్ వాజ్ మై 12th time. వాట్ వాజ్ యువర్? నేను సెకండ్ టైం రావడం. సెకండ్ టైం? ఫస్ట్ టైం ఎప్పుడు? ఫస్ట్ టైం 10 years బ్యాక్, ఆల్మోస్ట్ ఎ డికేడ్. అప్పటికి ఇప్పటికి నాకు జస్ట్ గుర్తున్నది ఎంట్రన్స్ ఒకటి గుర్తుంది, దాని తర్వాత రైల్వే స్టేషన్ గుర్తుంది. 2 విషయాలు కూడా గుర్తున్నాయి నాకు. అది కాంటాక్ట్ ఏంటి అంటే కాలేజ్ సర్టిఫికేట్స్ నేను 2025 గ్రాడ్యుయేట్, కానీ 2026 ఆల్మోస్ట్ 1 year తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్ళినా అనమాట. బికాస్ నా గ్రాడ్యుయేషన్ డే అప్పుడు నేను అప్పుడప్పుడే కంపెనీలో జాయిన్ అయ్యా. అప్పుడే గ్రాడ్యుయేషన్ 2-3 days తర్వాతనే మళ్ళీ లీవ్ అడిగితే ఏం బాగుంటుంది, ప్లస్ నాకు కూడా బద్ధకం వేసింది అప్పుడు. సో అందుకు అప్పుడు మళ్ళీ తీసుకుందాం అనుకుంటూ అట్లా చేసి సంవత్సరం అయిపోయింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నేను ఒక 15,000 డొనేట్ చేయాల్సిందే కాలేజ్కి. ఆ ఫైల్ అన్నీ కట్టి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఫస్ట్ రోజు మొత్తం ఇలానే గడిచిపోయింది. దాని తర్వాత సెకండ్ రోజు ఈ ట్రిప్ వెళ్ళాం. ఐ థింక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళా. బట్ ఆల్మోస్ట్ కాలేజ్ అయిపోయే టైంకి నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే, స్టీవ్ జాబ్స్ తెలుసు కదా, మార్క్ జుకర్బర్గ్ తెలుసు కదా. స్టీవ్ జాబ్స్ మార్క్ జుకర్బర్గ్కి మెంటర్ అనమాట. అంటే గైడ్ చేస్తుంటాడు, సంథింగ్ చెప్తుంటాడు. ఈయన చాలా పెద్ద, అప్పటికే మంచి కంపెనీ బిల్డ్ చేశాడు యాపిల్ని. మార్క్ జుకర్బర్గ్ ఏమో అప్పుడప్పుడే లేతగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, ఫేస్బుక్. ఎట్లా అప్రోచ్ చేయడో నాకు తెలియదు, కానీ మొత్తానికి అడిగాడు అనమాట, ఎట్లా నాకు ఆఫర్స్ వస్తున్నాయి కొనడానికి, నేను అమ్మేయాలా వద్దా, లేకపోతే ఏదో కంటిన్యూ చేయాలా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగితే, స్టీవ్ జాబ్స్ బాబు చిన్న నువ్వు ఇండియాకి వెళ్ళు, ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో ఏదో టెంపుల్ ఉంటుంది, దానికి వెళ్ళు నాన్న, నీకు టింగ్ మనీ జ్ఞానబలం పెరుగుతుందని ఏదో చెప్పినానంట. టెంపుల్ ఏదో ఉంది, నేను ఇందాక చూసా, ఏముంటుంది చూడు, స్టీవ్ జాబ్స్ ఇండియా టెంపుల్ అనుకుంటూ, స్టీవ్ జాబ్ అండ్ మార్క్ విజిటెడ్ కాంచీ ధమ్ ఆశ్రమం. సో ఉత్తరాఖండ్లో అనుకుంటా, ఉత్తరాఖండ్. సో అప్పుడు ఏంట్రా మార్క్ జుకర్బర్గ్ అంటే నాకు ఒక పెద్ద థింగ్ అప్పుడు. అంటే మార్క్ జుకర్బర్గ్ అంటే ఇంటెలిజెంట్ అంటే ఇన్ ద సెన్స్ కోడింగ్లో మంచి, ద సోషల్ నెట్వర్క్ అని ఒకటి సినిమా ఉంటుంది. ఫేస్బుక్ ఎలా స్టార్ట్ అయింది, మార్క్ జుకర్బర్గ్ ఎంత దొంగనా కొడుకు దాంట్లో చూపించారు అనమాట, పెద్ద కన్నింగ్ నాయలాడు. ఆ సినిమాలో చూపించిన దాని ప్రకారం వేరే వాళ్ళ ఐడియా దొబ్బేసి ఈడు క్రియేట్ చేశాను అన్నట్టు ఉంటుంది. బట్ ఎంత మాత్రం తెలీదు, నాకు కరెక్ట్గా తెలీదు, ఆ సినిమాలో చూపించిన చెప్తున్నాను. సో అట్లాంటి వాడు ఇండియాకి వచ్చి, అట్లాంటి ఆయన ఇండియాకి వచ్చి ఇదంతా చేశాడు అంటే నాకు షాకింగ్ అనిపించింది. ఎందుకంటే ఇదంతా ఫారెన్ వాళ్ళు ఇండియాకి వస్తారు, ఎందుకు వస్తారులే అని అనుకున్నాను. బట్ ఎందుకు అనుకునేవాళ్ళు నాకు తెలియదు. అప్పుడు ఫ్యాసినేటింగ్ ఉంటుండే, ఇండియాలో అందరు వస్తారు, వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు అంటే కామెడీ ఉంటుండే, వాళ్ళని వాళ్ళు తీసుకోవడానికి ఇండియా రావడం ఏంట్రా అని. బట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్, మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు, దాని తర్వాత ఇప్పుడు తిరుమల వెళ్ళొచ్చినప్పుడు, లైఫ్ గురించి చాలా తెలిసింది అనిపించింది నాకైతే. పర్సనల్లీ ఐ వాస్ అన్కాన్షియస్గా లివ్ చేసేవాడిని, బట్ ఆఫ్టర్ శ్రీశైలం ట్రిప్ మై పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కూడా చాలా తెలిసాయి, బట్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఫర్దర్. బట్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నువ్వు అప్పుడు చిన్న ఉన్నప్పుడా, నువ్వు వెళ్ళినప్పుడు కాన్షియస్గా ఉన్నప్పుడు? అసలు గుర్తులేదు నాకు కూడా అంత క్లియర్గా. బట్ నీకు ఫస్ట్ ప్రైమరీలీ తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్నాం, మెట్ల స్టెప్స్ ఎక్కడ, అలిపిరి మెట్లు.
సో అక్కడ ఎంటర్ అయిన తర్వాత నుంచి నా పాస్ట్ మర్చిపోయా అంటే ఆ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లో నేను ఎక్కడ ఉన్నానో ఆ ప్రజెంట్ లివింగ్ లో ఉన్నా. ఫ్యూచర్ లో కూడా నాకు ఏం చేద్దాం, మనం వచ్చిన ఈ మన టెన్షన్స్ ఉంటాయి, క్రియేషన్ కంపెనీ అనేసి ఇదంతా ఏమి మైండ్ లో రన్నా కూడా జస్ట్ ఆ ప్రజెంట్ మూమెంట్ లో జస్ట్ అలా వెళ్తూ ఉన్నాం అంతే. ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు స్టేట్ ఆఫ్ మైండ్ లో ఏం లేకుండా మైండ్ అంతా ఎంటీగా పీస్ఫుల్గా అలా వెళ్తూ బాగుండే. కరెక్ట్ ఈ ఈ 3 days ట్రిప్ 3 days అయిందనమాట తిరుమల. తిరుపతిలో 3 days ఉన్నాం. ఫస్ట్ డే వచ్చేసి నేను కాలేజ్లో స్పెండ్ చేసా, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి తిరుమలకి వెళ్ళాం. ఫస్ట్ డే రోజు నైట్ ఎక్కడం స్టార్ట్ చేసాం, సెకండ్ డే రోజు మొత్తం తిరుమలలో ఉన్నాం. ఐ థింక్ నైట్ 11కి ఏమో దర్శనం అయింది కదా మనకి. నైట్ ఆల్మోస్ట్ 12కి రూమ్ దగ్గరకు వచ్చేసాం. 10:30 ఆ మధ్యలో దర్శనం అయింది. 11 నుంచి బయట తిరుగుతున్నాం, ఆల్మోస్ట్ 2 వరకు బయట తిరిగామా. 12కి దాని తర్వాత పడుకున్నాం. దెన్ ఆఫ్టర్ దట్ లేచాం, మళ్ళీ డౌన్, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం, మళ్ళీ మా ఫ్రెండ్ని కలిసాం, మా ఫ్రెండ్తో కొంచెం వైబ్ అయ్యాం. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే నువ్వు పడుకున్నావు అప్పుడు వర్షం ఉన్నా, నేను రైన్ బస్సు వర్షము కొండల మధ్యలో. నువ్వు పడుకున్నావు నేను చూసినప్పుడు. కానీ ఇప్పుడు అదంతా మనం జరిగిందంతా మళ్ళీ ముందు మాట్లాడదాం. ఏం జరిగిందంటే ఎండింగ్ ఆఫ్ ద స్టేజ్లో మన ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఏమైందంటే, బస్సులో ఉన్నావా, బస్సులో స్టార్ట్ అయినాం, ఫుడ్ తిన్నాం బస్సులోనే, మూన్ లైట్లో తిన్న తర్వాత బస్సులో ట్రావెల్ చేసిన లైట్స్ రొమాంటిక్ కాదయ్యా, అంటే బాగుండాలి. ఫుడ్ తిన్నాం, ఆ బస్సులో లైట్స్ లేకుండా మూన్ లైట్కి ఫుడ్ తినడం. ఆడ మంచిగా ఇచ్చాడు, టేబుల్ అయినాడు, అంటే స్పూన్స్, టిష్యూ, కట్ రైస్, అసలు క్రేజీ ఉండేది. ఫుడ్ బాగుండే, ప్లస్ ఆ లైటింగ్, ఆ సిచ్యువేషన్, వర్షం, థండర్ స్టార్మ్ అంతా బాగుండే. దాని తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత నేను ఆల్మోస్ట్ నిద్రపోయా, మళ్ళీ లేచా. ఎందుకో మ్యూజిక్ పెట్టుకొని పడుకున్నా. నాన్ సింక్ లో ఏం పాట రన్ అవుతుందంటే, బృందావనంలో నిజమేనా ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎందుకు ప్లే అవుతుందో నాకు కూడా తెలియదు, కానీ ఆ పాట ఎందుకు లూప్ లో ప్లే అవుతుంది. అదేంటంటే ఒక హీరో పాట పాడుతుంటారా, బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందంటే ఏదో సెన్సేషన్ వస్తుంది బ్రెయిన్ లో. విజువల్స్ ఏమో థండర్ స్టార్మ్స్ అని ఇట్లా టక్ 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 కనపడుతున్నాయి, ట్రన్ వర్షం పడుతుంది, దాని తర్వాత బస్సు సౌండ్ వన్ సౌండ్ వస్తుంది. ఇవన్నీ సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఏదో అవుతుంది మొత్తానికి మైండ్లో. ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల ఇట్లా 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 కళ్ళ నుంచి నీళ్ళు ఆడుతున్నాయి. అది నేను ఫస్ట్ బయట చూసి వర్షం నీళ్ళు పడినాయేమో అనుకున్నాను. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నామే నీళ్ళు అని రిలీజ్ అయ్యా. ఏమైంది అంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నా, అంటే ఒక ఫ్లాషెస్ లాగా జిగ్ 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 అని ఫ్లాషెస్ వచ్చినాయి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను హ్యాపీయెస్ట్ ఉంటానో, లేకపోతే పీస్ఫుల్గా ఉంటానో, స్కూలింగ్లో, ఇంటర్లో, లేకపోతే స్కూలింగ్ కంటే ముందు చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇంజనీరింగ్లో ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉన్నాను, హాస్టల్లో మా ఫ్రెండ్స్తో తిరుమల వెళ్ళినప్పుడు అవన్నీ ఫ్లాష్ అయిపోయినాయి. ఎందుకు ఫ్లాష్ అయినా నాకేం అర్థం కావట్లే. మేబీ ఇది నాకు ప్రతిసారి జరిగిండొచ్చేమో. తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి ఐ గెట్ ఎ ఫీలింగ్ లైక్ ఒక ఏదో స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది నాకు తిరుమలకి వెళ్ళి కిందికి వచ్చిన ప్రతిసారి. బట్ అంత నేను అప్పుడు డంప్ ఏమో, మేబీ అంత మెచ్యూర్ కాదేమో, మేబీ అంత కాన్షియస్గా దాన్ని అబ్జర్వ్ చేయలేదేమో. కానీ ఈసారి మన శ్రీశైలం వచ్చిన తర్వాత ఏదో చేంజ్ అయింది అబ్బా లైఫ్లో. లైక్ ప్రతి ఒక్కటి ఏదో డిఫరెంట్గా తెలుస్తుంది. ఈసారి వెనక్కి వచ్చినప్పుడు కూడా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉండే. సో నేను ఏంటన్నీ డీప్గా ఆలోచించడం స్టార్ట్ చేసి, నువ్వు చెప్పినట్టు ఈ హ్యాపీ మూమెంట్స్ నేను హ్యాపీగా ఎందుకున్నానంటే, నేను ఫ్లాషెస్ వచ్చినాయి అన్నావా, చిక్ చిక్ అని బ్లాక్ అండ్ వైట్లో ఏదో ట్రైలర్లో వస్తాయి చూడబ్బా, డ్యూడ్ సినిమాలో లాస్ట్లో నా మాట టక్ 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 అని వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే ఓకే, ఫ్రీ కదా, ఫ్రీ ఇమాజినేషన్ ఏదంటే. సో అట్లా వచ్చినాయి. దెన్ బ్యాక్ ఎందుకు ఇది వస్తున్నాయి నాకు అర్థం కాలే. ఎందుకు అంటే ఈ 3 days చూసినామా, నువ్వు చెప్పినట్టు మనం మోస్ట్ హ్యాపీగా ఉన్నాం. లైక్ చాలా తక్కువ టైం మనం పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్లో ఏం చేసాము, ఫ్యూచర్లో ఏం చేస్తాము అవన్నీ పట్టించుకోవడం మానేసి వి ఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు
అంత చిల్గా ఇట్లా ఈ మెట్లు ఏంటారు బాబు ఇంత ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అనుకుంటాం వచ్చినాం. ఫస్ట్ 100 మెట్స్ అంటే 1000 స్టెప్స్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తర్వాత కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాగా 100,000 మెట్స్ ఎక్కిన తర్వాత అరే 1000 స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ కూలిపోయాం చూసావా. సో అవన్నీ వీఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్. లైక్ మన పాస్ట్ అసలు మళ్ళీ నాకు ఇల్లు ఉంది, కర్నూలు ఉంది అని కూడా మర్చిపోయాను. ఆల్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ పనికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఎప్పుడైతే అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ థింగ్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ నాకు బిజినెస్ ఉంది, నేను జాబ్ లెఫ్ట్ అయ్యా, నేను ఇంత 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 పంచాయతీ జరుగుతుంది లైఫ్లో. లైక్ 6 months నుంచి జాబ్ లేదు, బిజినెస్ స్టార్ట్ చేసాం, దానికి క్లయింట్స్ రావట్లేదు, ఇన్ని థింగ్ మైండ్లో ఉన్నాయి కదా, అవన్నీ ఏం గుర్తులేవు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. దెన్ ఫ్యూచర్ కూడా మనం ఏం ఆలోచించట్లేదు, మన క్లయింట్స్ వస్తారా లేదా, ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా. మనం ఎప్పుడైనా చూడు లైఫ్లో ఈరోజు ఇప్పుడు ఫర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం ఆడుతున్నాయి కాబట్టి మనకేం ఆలోచన రావు. బట్ నార్మల్గా జస్ట్ కూర్చున్నప్పుడు ఎయిదర్ వి థింక్ అబౌట్ పాస్ట్ ఆర్ ఎయిదర్ వి థింక్ అబౌట్ ఫ్యూచర్. బట్ మనం ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్ని అసలు లివ్ చేయం. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ని వాటర్ తాగుతున్నప్పుడు అరే వాటర్ ఎంత బాగున్నాయిరా, మా లైఫ్ ఎంత బాగుందిరా అని అనుకోము. అసలు ఏమో పాస్ట్లో అది ఎందుకన్నామా అప్పుడు ఏమో అది అనుకుని బాగుండేమో, లేకపోతే ఇలా అంటే బాగుండేమో, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నాకు జాబ్ వస్తుందా, మంచి వైఫ్ వస్తుందా, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ కాఫీ ఉంటే కాఫీ ఎంజాయ్ చేసుకుని తాగం. ఎప్పుడు బ్రెయిన్ ఇట్లా దీన్ని నవల్ రవికాంత్ భలే చెప్తాడు, మంకీ మైండ్ అని. ఎప్పుడు పాస్ట్ గురించి యాంగ్షియస్గా ఉంటుంది, ఫ్యూచర్ గురించి యాంగ్షియస్గా ఉంటుంది, అది ఎప్పుడు వరీ అవుతూ ఉంటుంది. సో అది మంకీ మైండ్ అని దానికి పేరు పెట్టినాడు అనమాట నవల్ రవికాంత్. సో ఈ ట్రిప్లో నాకు ఏం తెలిసిందంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం అసలు ప్రజెంట్లో లివ్ చేయం. మనం ప్రజెంట్గా లివ్ చేసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్, వెరీ పీస్ఫుల్ ఇన్ లైఫ్. లైక్ నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా అంటే నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, మేబీ తిరుమల వెళ్ళినప్పుడు. నేను కాలేజ్లో చాలాసార్లు తిరుమల వెళ్ళామని. దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు, ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నప్పుడు, స్పోర్ట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఆ మూమెంట్లో ఉండాలనిపిస్తుంది కదా. స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఆ మూమెంట్లోనే ఉంటాం. లైక్ నీకు ఎప్పుడు ఇవన్నీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయంటే నువ్వు ఆ మూమెంట్లో లివ్ చేసినప్పుడు. షో ఆఫ్ చేస్తున్నా కప్పు ఉందని నీకు. నేను ఇందాక నుంచి తాగదామని ఇస్తా, ఏం మళ్ళీ ఇది షో ఆఫ్ చేస్తున్నాడు అనేసి నేను ఊరుకోన్నా. అట్లయితే కాదు, ఫస్ట్ షో ఆఫ్ చేసిన. లైక్ ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ఎలా ఉంటుందని ఈసారి తెలిసింది. ఐ థింక్ ఇంకా నా గురించి నేను చాలా తెలుసుకోవాలి అనుకుంటా. ఇది నాకు చాలా సర్ఫేస్ లెవెల్లో తెలిసింది ఈ 2 things వల్ల. ఒకటి శ్రీశైలం అండ్ ఇంకోటి ఇప్పుడు చేసిన తిరుమల. లైక్ ఆ 3rd day కూడా చూసావా, మనం ఏం ఆలోచించట్లే, బట్ జస్ట్ హ్యాంగింగ్ అరౌండ్ విత్ మై ఫ్రెండ్. లైక్ మా ఫ్రెండ్ తోటి లైక్ అసలు ఒక లైఫ్ అనేది ఉంది మనకి అని మర్చిపోయి ఆ మూమెంట్లో లివ్ చేస్తున్నాం. ఐ థింక్ మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకు కొంచెం పాస్ట్లో నుంచి కొంచెం తవ్వి కొన్ని మూమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ, బట్ అది రిలేటివ్లీ లెస్ టైం. Like actually we were living in those moments. Like ఈ స్పిరిచువల్ ప్లేసెస్ ఐ థింక్ స్పిరిచువల్ ప్లేసెస్ ఆ పర్టికులర్ ఇది చేస్తారో లేదో తెలియదు కానీ, బట్ నాకైతే పర్టికులర్గా ఇది అనిపించింది. లైక్ ఈ స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఇవి ఎలా డిజైన్ చేశారంటే టు లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద మూమెంట్ ఉన్నావు కాబట్టి నీలో ఫ్లాస్ ఏమున్నాయో తెలుస్తుంది, నువ్వు ఎలాంటి మనిషియో తెలుస్తుంది. సో అట్లాంటి థింగ్స్ అనమాట. మేబీ అంత గొప్పగా ఆర్టికులేట్ చేయట్లేదేమో నేను, బట్ ఐ లివ్డ్ దోస్ ఎక్స్పీరియన్సెస్. ఎలా అంటే ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఉన్నాయి డివైన్ ప్లేసెస్లో, అంటే లైక్ కేదార్నాథ్ కానీ, ఈ కాశీ కానీ, తిరుమల కానీ, శ్రీశైలం కానీ, వీటన్నిటికీ మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే గాడ్ని ఒక పర్టికులర్ టైం వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును. ఆ వెయిట్ చేసే టైంలో మనం ఆ ఎవ్రీ మినిట్ దేవుడిని చూడాలనే మైండ్తోనే ఉంటాం. అవును. ఆ దేవుడికి దగ్గరగా ఉన్న టైం మన లైఫ్లో ఈ వెయిటింగ్ పీరియడ్లో. కాబట్టే మనం అటు పాస్ట్ గురించి ఆలోచించము, ఫ్యూచర్ గురించి ఆలోచించాము. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్ ఈస్ దేవుడు. గాడ్ శివుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే బ్రెయిన్ లో ఉంటాడు, ఎవరు ఉండరు. ఇంకా
సో అందుకే ఆ స్టేట్ ఆఫ్ పీరియడ్లో మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏ ఎమోషన్స్ క్యారీ చేయకుండా ఆ మూమెంట్లోనే బతుకుతూ ఉంటాం. అండ్ ఇంకొకటి, నేను మా ఫ్రెండ్స్తో కాలేజ్ ట్రిప్ ఇది గోకర్ణకి వెళ్ళాం. అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ మురుడేశ్వర్కి విజిట్ కాలేజ్. మీకు ఐడియా అని ఉంటుంది, సిల్వర్ కలర్లో ఒక బీచ్ ఎండింగ్లో, ఒక సముద్రం ఎండింగ్లో పెద్ద ఇట్లా లైక్ శివుడు ఉంటాడు కదా, లైక్ తపస్సు చేస్తున్నట్టుగా ఉంటాడు. మురుడేశ్వర్ అంటారు ఆ ప్లేస్ని. అది చూద్దాం, స్పిరిచువల్ ప్లేస్ అది బాగా గట్టిగా. సో ఇదే ఇది మురుడేశ్వర్. యాక్చువల్గా మేము రెయినీ సీజన్లో వెళ్ళాం. ఓకే. అసలు ఆ టెంపుల్లో వెళ్ళేటప్పుడు ఆ వేవ్ సౌండ్ ఉంటుంది, ఆ గాడ్ని చూసినప్పుడు లైక్ మనం ఇట్లా ఆడ మొక్కేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, లైక్ మనం ఏదైనా విషయం అడిగేటప్పుడు పక్కన ఇంత సౌండ్స్ అయినా రాయినా మనకు ఆ వేవ్ సౌండ్స్ మాత్రం క్లియర్ వినిపిస్తాయి, ఏమి అంత వినిపించదు. అసలు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మేము ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత గోకర్ణకి వెళ్ళాం. గోకర్ణలో మీకు తెలిసి ఆత్మలింగం ఉండి ఉంటుంది ఆడ. ఆ స్టోరీ తెలిసే ఉండి ఉంటుంది మీకు, తెలీదా? ఓకే, అది యాక్చువల్గా రావణాసురుడు తీసుకుపోయి ఉంటాడు. దేన్ని తీసుకుపోయి? ఆత్మలింగము తపస్సు చేయడం వల్ల, నాకు తెలియదు, తపస్సు చేయడం వల్ల రావణాసుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని ఇస్తాడు అనమాట. నాకు మొత్తం తెలియదు, ఆత్మలింగాన్ని ఇస్తాడు. అలా తీసుకెళ్ళి అది ఆ లింగం ఏంటంటే కింద పెట్టకూడదు. కింద పెట్టినామంటే అదే పర్మనెంట్ ప్లేస్, ఇంకా దాన్ని ఎవ్వరు కూడా మూవ్ చేయలేరు. మూవ్ చేసే కొద్దీ ఇంకా వెయిట్ పెరిగిపోతుంది, ఇంకా హెవీగా అయిపోతుంది ఆ లింగం అనేది. అట్లా వినాయకుడు వచ్చి తీసుకుంటాడు, అది రీజన్ నాకు కూడా తెలీదు. ఏమైందంటే, సో అతను సంధ్యా సమయంలో అక్కడ సన్సెట్, అదే అదే అనుకుంటా పదం, టర్మినాలజీ కరెక్ట్గా తెలియలే. తను వెళ్ళేసి సూర్య నమస్కారము ఏదో చేయాలి, మొత్తానికి సూర్యుడికి ఏదో దండం పెట్టడం ఏదో చేస్తాడబ్బా. సముద్రమో రివర్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో అప్పుడు ఈ కింద పెట్టడానికి ఉన్నది కదా, సో ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. సో అప్పుడు గణపతి వస్తాడు అనమాట, ఒక అబ్బాయి రూపంలో వస్తాడు. షీప్స్ ఏదో అదంతా మెయింటైన్ చేసే ఒక అబ్బాయి లాగా రూపంలో వస్తాడు. సో పట్టుకొని ఉంటాడు అనమాట. ఇది పట్టుకో లింగాన్ని, నేను వెళ్ళేసి ఫేస్ వాష్ ఏదో అంత ఐడియా లేదబ్బా. సముద్ర స్నానం అని ఏదో గుడగాలంట, ఏదో రీజన్ వెళ్ళాలి, అతను వెళ్ళాలి. మనం కోనేరులో ఇట్లా కూర్చొని చేస్తాం అట్లా, అదే వెళ్ళాలి, మొత్తానికి అయితే వెళ్ళాలి. రీజన్ మనం పక్కన పెడదాం. సో ఇతను ఎవరికొవరికి ఇవ్వాలి, తన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని ఎవరికొవరికి ఇవ్వాలి. కింద పెడితే ఇంకా అక్కడే ఉండిపోతుంది ఆ లింగం. కాబట్టి గణపతి వస్తాడు ఈ మారు వేషంలో, ఒక పిల్లోడి రూపంలో వస్తాడు, ఇస్తాడు. నేను 3 అంకెలు లెక్క పెట్టే లోపు రావాలని ఏదో కండిషన్ పెడతాడు. గణేష్ కండిషన్ పెడతాడా? నేను ఎక్కువసేపు పట్టుకోను, రావణాసుడు తెలియదు గణేష్, నేను ఇంత కౌంట్ చేస్తా, నువ్వు అందులోపు రాకపోతే నేను కింద పెట్టేస్తా అంటాడు. సో ఇక్కడ రావణాసురుడు తన ఇంటి దగ్గరికి ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలనేసి శివుడిని. సో అతను అక్కడే నివసిస్తాడు అనేసి వరం అదనమాట, నాకు తెలిసి ఆత్మలింగం. ఓకే. సో శివుడు రావణాసురుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ వీళ్ళు ప్రజల దగ్గర ఉండాలి అనేసి ఏదో నాకు అర్థం కాలే. అక్కడ వెళ్ళిపోతాడు కదా, అక్కడ నుంచి చెప్పు. వెళ్తాడు, గణేశుడు పట్టుకుంటాడు. సో కౌంట్ చేస్తాడు, 1 2 3 3 2 1 1 2 3 3 2 1 ఏదో కౌంట్ చేస్తాడు. ఓకే. సో పెట్టేస్తాడు కింద, రాడు. ఓకే. అతను రావణాసురుడు రాడు, అంత వచ్చి పెట్టేశాడు కింద. సో ఇంకా అక్కడే ఉండిపోతే అదే గోకర్ణం టెంపుల్ అయింది. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే, ద మోస్ట్ శివుడికి అతి పెద్ద భక్తుడు ఎవడంటే రావణాసురుడు అంట. నంది కన్నా రావణాసురుడు భక్తి చాలా ఎక్కువ అంట, నంది కన్నా ఎక్కువ ఉంటది అంట. నంది తెలుసు కదా, అతని వాహనం అంటారు. మరి ఎందుకు ఇట్లా రావణాన్ని బ్యాడ్ గా పోర్ట్రే చేసినారు ఈ రామాయణం? అది బ్యాడ్ పోర్ట్రే కదా, అది అలా జరిగింది కాబట్టి. అంటే బ్యాడ్ ఆయనకి ఎట్లా అంటే ఆ భక్తి ఎలా ఉందంటే చాలా సెల్ఫిష్ ఉంది. అంటే శివుడి తరఫు నుంచి అంటే ఆయనకి ఎంత ఆయన గురించి ఆలోచిస్తాడు. ఆయన చాలా సెల్ఫిష్ ఉంటాడు. విన్నవరం నాకే రావాలి, సంథింగ్ అలా ఏదో ఉంటది. ఓకే, అన్ని నాకే కావాలి, అన్ని హెల్త్ హ్యాపీనెస్, హెల్త్ ఉమెన్ రిలేషన్షిప్స్ అన్ని నాకే కావాలి.
ఆయన చాలా పెద్ద పండితుడు అని కూడా చెప్తారు, ఆయన ఆర్ట్స్ అన్ని నేను కూడా విన్నా. ఇప్పుడు జైలు అవకుశ మూవీ ఉంటుండే కదా, ఎన్టీఆర్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, హీస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, బట్ మనకు ఒక సైడ్ ఆఫ్ రావణ అనే తెలుసు అని సంథింగ్ ఏదో చెప్తాడు. అయినా ఆ ఆత్మలింగంని టచ్ చేయాలంట బట్ మన లైఫ్ లో ఒక్కసారి అన్న ముట్టుకోవాలంట. అది రీజన్ ఏదో ఉంది నాకు కూడా తెలియదు, అందుకే అప్పుడు వెళ్ళి ముట్టుకుంది అనమాట. ఇట్లా పట్టుకోనికి షాకింగ్ ఏంటంటే ఒకప్పట్లో ఆత్మలింగం షేప్ ఎట్లుంటది అంటే లైక్ షార్ట్ ఉంటది. ఇప్పుడు నార్మల్ మీరు టెంపుల్స్ లో చూస్తే లైక్ ఇలా ఉంటది, కానీ అక్కడ ఎలా ఉంటది, షార్ట్ ఉంటది, ఏదో మౌంటైన్ ఉన్నట్టు. ఆత్మలింగం అంటే ఈ లింగం ఉంటది కదా నార్మల్ శివాలయం, కానీ షేప్ అట్లుండదు, లేదా మౌంటైన్ లా ఉంటది అసలు, అలా ఉంటది. దాన్ని ఒకప్పుడులో లైక్ మొత్తం ఫుల్ హ్యాండ్ ఇలా టచ్ అలా పట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు, జస్ట్ ఇది లింగం అనుకోండి, జస్ట్ టాప్ ఒక్కటి టచ్ చేస్తున్నాం అంతే. ఎందుకు ఆ రీజన్ ఇంకా తెలియదు. అది వాళ్ళకి అక్కడ అడిగినాను, వాళ్ళు సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు, నాకు కూడా అంత గుర్తులేదు అది. నేను ఇది మా తాతకి అడిగాను, ఆ తాత వెళ్ళాడు, వెళ్ళి అంత ఎక్స్పీరియన్స్ చేశారు. నాకు అప్పుడు చెప్పాడు, ఇలా నేను ఇట్లా పట్టుకునేవాడిని, సో నువ్వు ఎలా టచ్ చేశారు అన్నప్పుడు నేను ఇలా చెప్పిన, అవును అలా చేంజ్ అయిపోయింది అరా అని అన్నాడు. నేను కూడా చాలా షాక్ అయినా, అవునా ఇట్లా అట్లా ఇట్లా ఫింగర్ టిప్ తో ట్యాప్ చేసి జస్ట్ ఒక్క ఫింగర్ తో టచ్ చేశాను నేను అంతే. అది కూడా ఇట్లా పెట్టి ఇట్లా ఫింగర్ అంటే అది చిన్నగా అయిపోయిందా, మన భూమి అంత పైకి వచ్చేసింది అనుకుంటా. ఐ మీన్ మీకు ఇవన్నీ మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గ్రాండ్ పేరెంట్స్? బికాస్ మై ఫ్యామిలీ బిలీవ్స్ ఇన్ ఫాలోస్ అదర్ రిలీజియన్, బట్ మోస్ట్లీ మా ఫ్యామిలీలో ఉమెన్ బిలీవ్ చేస్తారు అదర్ రిలీజియన్ని. బట్ మై డాడ్, మై అంకుల్స్ బిలీవ్ ఇన్ స్పిరిచువల్. వాళ్ళు రిలీజియస్ కాదు, స్పిరిచువల్ అంతే. మీన్ గాడ్ ఉన్నారు, బట్ దెర్ ఆర్ మెనీ గాడ్స్, ఐ బిలీవ్ ఇన్ ఆల్ గాడ్స్. సో అట్లా, సో నాకు ఇవన్నీ తెలియవు. ఐ మీన్ నాకు వచ్చిన మోస్ట్లీ ఈ హిందూయిజం నాకు బాగా నచ్చింది ఎందుకో. లైక్ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళని, మేబీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ హిందూస్ అండ్ నేను హిందూ టెంపుల్స్కి వెళ్ళా కాబట్టి ఐఎమ్ మోర్ ఇన్ టు హిందూయిజం. బట్ నాకు ఈ స్టోరీస్ అన్నీ తెలియదు, బట్ మీరు అన్నీ చెప్తున్నప్పుడు నాకు ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. ఐ మీన్ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఐ ట్రై టు రెడ్ డిఫరెంట్ మహాభారతాలు చదవడానికి ట్రై చేశా, బట్ మధ్యలోనే ఆపేసా. దాని తర్వాత చాలా ఉన్నాయంట కదా, బట్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు ఇంతకీ? మా అమ్మ బాగా బికాస్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అంతే, వాళ్ళు చెప్పడం వల్లనే. వాళ్ళు మా తాత ఏంటంటే ఇప్పుడు సమ్ ఫెస్టివల్స్ వస్తుంటాయి, దసరా అని, సంక్రాంతి, దివాళీ, ఈ ఫెస్టివల్స్ రావడానికి ఒక రీజన్ ఉంటది. అదేంటంటే ఆ ఫెస్టివల్స్ అప్పుడే టీవీలో ఆ ఫెస్టివల్ సంబంధంగా మూవీస్ వస్తుంటాయి. ఇది ఎందుకు వచ్చిందని ఖచ్చితంగా ఏదో ఛానల్ వస్తుంది. అలా మా తాత చూపించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటోడు. మా డాడీ కూడా చెప్పేటోడు, ఇవన్నీ చూసి సో ఇలా జరిగింది, మన ఫెస్టివల్ ఎందుకు ఇలా వచ్చిందని నాకు క్లియర్ అప్పుడు చెప్పేటోడు అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇలా తెలుసుకున్నాను. మా అమ్మ బుక్స్ బాగా చదువుతాయి, స్పిరిచువల్ బుక్స్. సో స్పిరిచువల్ రిలీజియస్ అని చెప్పొచ్చు. ఇంకా అర్థమైపోతుంది, చూస్తే చెప్పేసి అర్థం. ఐ మీన్ స్పిరిచువల్ వేరు, రిలీజియస్ వేరు. స్పిరిచువల్ గా ఉంటారు, రిలీజియస్ ని ఫాలో అవుతారు. ఓకే, అలా. అరే ఓకే, ఐ బిలీవ్ ఇన్ ఆల్ గాడ్స్ ఆర్ ఓకే ఫర్ మీ, బట్ హిందూయిజం మీద బుక్స్ చదువుతారు ఎక్కువ. ఇంకా ప్లేసెస్ విజిటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని కవర్ చేసి. అవునా, అంటే చాలా వెళ్ళారు కదా ప్లేస్. అందుకే నేను చెప్పింది, అంటే మొత్తం జరిగింది అసలు. ఆ స్టోరీస్, ఆ ప్లేసెస్ ఏంటి ఇవన్నీ సో మా అమ్మ నుంచి ఆల్మోస్ట్ అనేది తెలుస్తుంది. సో నేను డిబేట్ పెట్టుకుంటాం అనమాట, ఇట్లనే ఎందుకు ఇలా ఉండొచ్చు కదా. సో లాస్ట్ కి తెలుసుగా ఎవరు గెలుస్తారు. పెద్ద చేయకూడదు, హోమ్ మినిస్టర్స్ ఆల్వేస్ విన్. ఓకే, హోమ్ మినిస్టర్ అంటే ఇంత మీనింగ్ ఉందా దాంట్లో? అంటే హోమ్ కి మినిస్టర్ అని నాకు అర్థం కాకుండా, ఇంతకుముందు నీకు ఫోన్ వస్తున్నప్పుడు హోమ్ మినిస్టర్ అని ఉంటుండే కదా కాంటాక్ట్. అంటే ఇల్లు తెలీదు ఎవరు అంటే వాళ్ళ అమ్మ అని చెప్పాడు, మా మమ్మీ అని చెప్పాడు. అప్పుడే అర్థమైపోయింది నాకు మొత్తం క్లియర్. చాలా అడిగే నాకు ఇంతకుముందు చూసినా కానీ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ ఎప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, హోమ్ కి మినిస్టర్ అట్లా. అచ్చా, ఓకే, నేను మార్చుకుంటా అయితే. ఐ థింక్ ఆ గోకర్నాథ్ కూడా ఉంటుందా ఇట్లా ట్రావెల్ నడుచుకుంటూ వెళ్ళేది?
ట్రావెలింగ్ ఉంటుంది, నడుచుకుంటే వెళ్ళేది. అది కూడా బీచ్ దగ్గరనే ఉంటది. ఇప్పుడు వినాయకుడు కూడా అక్కడే పెట్టింది, జస్ట్ బీచ్ దగ్గర శాండ్ ఉంటుంది. అంటే కదా చెప్పాను రావణాసుడు వెళ్ళి సంథింగ్ నదిలో బీచ్ లో ఫోన్ అలా ఉంటాయా లోపలికి వెళ్తున్నప్పుడు? అలా లేదు అసలు సీ ప్యాటర్న్. తిరుమలకి వెళ్ళినప్పుడు ఫోన్ అలా ఉండదు. ఆ మూమెంట్ లో బతకాలని. ఇప్పుడు తిరుమల ఇది పంచ కట్టుకోవాలా అంటారు తెలుసా, శ్రీశైలంలో ఉంటది. కానీ శివుడిని ఖచ్చితంగా మనం మొక్కేటప్పుడు ఒక ట్రెడిషన్ ఫాలో అవుతారు, ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి. షర్ట్ తీసేసి అది సంథింగ్ ఏదో షాల్ వన్ వేసుకుంటారు, అది వేసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఆడ స్ట్రిక్ట్ రూల్ అది గోకర్ణలో. ఆ లింగంని ముట్టుకోవాలంటే ఇలా వెళ్ళాలి ఖచ్చితంగా. బాయ్స్ ఇలా వెళ్తే అసలు అలో చేయరు, షర్ట్ ఇప్పేసి అంటారు. పంచ కట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. ఆడ ఒక మనిషి అంటే చెప్తాడు ఖచ్చితంగా. ఇక్కడ బీచ్ నుంచి స్టార్ట్ అయ్యే ముందేనా? ఇంకో చూడు బాయ్, మురుడేశ్వర్ కర్ణాటక అయితే చూడు కరెక్ట్ ఈ బోర్డర్ లో బే ఆఫ్ బెంగాల్ కదా ఇది. సో ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ తెలుసా మీకు? శక్తి సినిమాలో లింగాస్ అవన్నీ చెప్తారు కదా, ఆత్మలింగ, శక్తిపీఠం. అవి ఉంటాయి ఇంతకి 16 ఏమో ఉంటాయి. నాకు అంత ఐడియా లేదు. అందులో మేము వెళ్ళిన రైనీ సీజన్ కాబట్టి ఆడ అస్సలు ఏ బీచ్ కి అలౌ లేదు, లాక్ ఉంటది. వింటర్ సీజన్ లో ఓపెన్ చేస్తామన్నారు. అండ్ ఇంకోటి గోకర్ణలో ఓం బీచ్ ఉంటది. ఓం బీచ్ ఇన్ ద సెన్స్ బీచ్ అనేది ఇట్లా ఓం షేప్ లో ఉంటది, ఇట్లా ఓం ఉంటది. ఆడికి పోదాం మనం వెళ్ళాము, లేదు క్లోజ్ అన్నాడు. అస్సలు వాడు క్లోజ్ ఉన్నాడు, వాడి ముఖం అందరం ఇట్లనే ఇస్తాం కొద్దిసేపు. ఇంత దూరం ట్రావెల్ చేసి అంత వచ్చి మేము అక్కడ మొక్కేసి ఆ బీచ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంట. వెళ్ళి ఒక 3 times మునిగి రావాలి అని అంటారు, నాకు రీజన్ తెలియదు. సో వాడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము డిస్సాటిస్ఫై అయిందంటే ఓన్లీ ఇదే బీచెస్ లో అలో చేయలేదు మాకు అంతే. మీకు ప్యాటర్న్ చూసినారా మీరు? మరి ఏ స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళినా కానీ, రిలీజియస్ ప్లేస్కి వెళ్ళినా కానీ, నాట్ ఆల్ రిలీజియన్స్ బట్ ఎస్పెషల్లీ ఇన్ హిందూయిజం అండ్ హిందూ టెంపుల్స్, తిరుమల, ఇషా ఫౌండేషన్ కూడా ఒక రకంగా, ఇషా ఫౌండేషన్ స్పిరిచువల్ బట్ అది కూడా కౌంట్ చేసుకున్నాం. నువ్వు చెప్పిన గోకర్నాథ్, ఇంకా నేను త్రిశూర్లో కొన్ని టెంపుల్స్కి వెళ్ళా, కేరళలో. అక్కడ కూడా ఫోన్స్ అలా ఉండవు, స్ట్రిక్ట్ పంచ కట్టుకోవాలి, ఫోన్స్ అన్ని బయట పెట్టేసారి. అండ్ విజయవాడలో ఒక టెంపుల్కి వెళ్ళా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద టెంపుల్స్కి అండ్ స్పిరిచువల్ ప్లేసెస్కి ఫోన్ అలా ఉండదు. ఎందుకంటే మేబీ లివ్ ఇన్ ద మూమెంట్, లేకపోతే ప్రజెంట్లో లివ్ చేయాలను, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదను, అట్లా సంథింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్తే మేబీ ఆ మూమెంట్లో ఉంటావు, నీ గురించి నువ్వు ఆలోచిస్తావు, నువ్వు చేసిన తప్పులు ఏంటో, నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటో కూడా ఆలోచిస్తావు. నేనైతే ఆలోచించాను, నేను చేసిన తప్పులు, నేను కరెక్ట్ చేసుకోవాల్సిన థింగ్స్. ఎస్పెషల్లీ నా గురించి నాకు ఒక రకంగా కొంచెం తెలిసింది. నువ్వు 11 సార్లు వెళ్ళావు, నీకేం తెలియలేదు అప్పుడు అంటే అప్పుడు కాన్షియస్ లో లేదు, మేబీ అంత మెచ్యూర్ కాదు, ప్యూబర్టీ హిట్ కాలేదు. సో ఇప్పుడు కొంచెం కాన్షియస్ ఉన్నా, నా గురించి నాకు తెలిసింది కొంచెం. ఎస్పెషల్లీ శ్రీశైలంకి వెళ్తున్న 3 రోజులు నాకు చాలా బాగా తెలిసింది. ఐ మీన్ ఆ దారిలో, ఆ ఫారెస్ట్ దారిలో, అది నా బిగ్గెస్ట్ ఫ్లిప్ ఇన్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇది కొంచెం ఇట్లా చిన్నగా ఫ్లిప్ అయింది, అది చాలా పెద్ద ఫ్లిప్ అయింది. లైక్ ఐ థింక్ వన్ షుడ్ గో టు స్పిరిచువల్ ప్లేసెస్ ఐ గెస్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. మేబీ ఫ్యామిలీతో నాకు ఎట్లా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఎట్లా ఉంటుందో తెలియదు. బికాస్ ఫ్యామిలీతో వెళ్తే జస్ట్ టెంపుల్ వరకే వెళ్దాం అంటారు, మిగతా ఇదంతా నో 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 అంటారు. అడ్వెంచర్స్ చేస్తాము. పుల్ ఉంటే అక్కడ పుల్ ఉంది, అక్కడికే. అదే ఫ్యామిలీతో అనుకో, అక్కడ పుల్ ఉంది, ఇక్కడ ఇంకోటి పోయి మీరు టెంపుల్స్ లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎనిమల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ కౌస్ కానీ డాగ్స్ కానీ, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన దగ్గర ఉన్న టెంపుల్స్ ప్లేస్ వాళ్ళు అలో చేయరు, చూస్తుంటే పంపించేస్తుంటారు బయటికి. అది కానీ కొన్ని ఇప్పుడు ఆ షిరిడి కానీ, ఇప్పుడు గోకర్ణ నేను కూడా పోయినా, మురుడేశ్వర్, గోకర్ణ, ఇవన్నీ చూస్తే అసలు దానికి ఎంత ఫ్రీ స్పేస్ ఇస్తారు అంటే దాన్ని ఏం కూడా అనరు, ఫ్రీగా పంపించేస్తారు. నేను చూసిన క్రోస్ కానీ, అంటే కాకి, స్పారోస్ అంటే ఫ్రీగా దొరుకుతుంది, దాంట్లో ఎవ్వరు ఏం డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు. నార్మల్ టెంపుల్స్ లో దాన్ని అంతా పంపించేస్తుంటారు, కానీ ఇట్లాంటి మెయిన్ టెంపుల్స్ లో మాత్రం బాగా అలో చేస్తారు. అది నాకు ఎందుకు అనిపించదు, కొందరు దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి సంథింగ్ ఏదో మొక్క వెళ్తుంటారు అని అలా చెప్తుంటారు. చాలా టెంపుల్స్ అబ్జర్వ్ చేస్తాను. ఏ టెంపుల్స్, అన్ని టెంపుల్స్ అలా చేస్తానంటున్నాను తెలిసి. చూసిన కొన్ని టెంపుల్స్ అయితే అసలు కొన్నిసార్లు వాళ్ళు ఒక్కడు వస్తే ఏకంగా అసలు
నేనే కూర్చోలేదు. మేబీ మేనేజ్మెంట్ వాళ్ళ ఓన్ ఈగో హర్ట్ అయ్యి ఏమన్నా చేస్తుంటారేమో కానీ నాకు తెలిసినంత వరకు అందరూ అలా చేస్తారు అనుకుంటున్నా. నేను వెళ్ళే ప్లేసెస్ కల్లా ఉంటుండే. బట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకవేళ నా లాంగ్ టైం సబ్స్క్రైబర్ అయితే ఏంట్రా పిచ్చినాయాలు అసలు 6 నెలలకు ఒకసారి టాపిక్ మారుస్తారు అనుకుంటాడు. ఫస్ట్లో హ్యాకింగ్ గురించి ఏమో చేసేవాళ్ళు. హ్యాకింగ్ గురించి ఇప్పుడు చేయాలంటే చేయొచ్చు, బట్ ఇప్పుడు కూడా చాలా మంది కమెంట్ పెడతారు లైక్ అవి Web3 సెక్యూరిటీ గురించి హ్యాకింగ్ గురించి చేయొచ్చు కదా అని. దాని తర్వాత మధ్యలో పర్సనల్ బ్రాండింగ్ గురించి చేసా. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ మీద చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద చేసా. దాని తర్వాత మళ్ళీ ప్రొడక్టివిటీ మీద చేసా, హ్యాబిట్స్ మీద చేసా, డిజిటల్ విలేజ్ ఉంది. అరే మనం పిచ్ అయిపోతుంటారే, దేనికోసం ఫాలో అవ్వాలని నేను అనుకుంటాను. మల్టీ టాలెంటెడ్ అనుకుంటారు. నీకు అదే చెప్దాం అనుకున్నా ఈరోజు స్టార్టింగ్ లోనే చెప్దాం అనుకున్నా. ఇది నీకు తెలుసా జో రోగన్? నీకు తెలుసా జో రోగన్? ఇప్పుడు లేదను జో రోగన్ అనుకుంటా. జో రోగన్ పాడ్కాస్ట్ అని ఉంటుంది, జో రోగన్ ఎక్స్పీరియన్స్ అని. మల్టీ టాలెంటెడ్ గాయ్ కమెడియన్. జో రోగన్ పాడ్కాస్ట్ ఇదే జో రోగన్ పాడ్కాస్ట్. జో రోగన్ అనుకుంటా బ్యాక్ రా. వికీ కొట్టు, వికీపీడియా. సి జోసెఫ్ జేమ్స్ రోగన్. దీని గురించి నాకు చాలా తక్కువ తెలుసు, బట్ హీస్ మల్టీ టాలెంటెడ్ గాయ్ అని తెలుసు. హీస్ అ కమెడియన్, బాక్సింగ్ కూడా చేస్తుంటాడు, ఇట్లా పాడ్కాస్ట్ చేస్తుంటాడు. రోజుకు ఒక పాడ్కాస్ట్ని పబ్లిష్ చేస్తుంటారు, రోజుకు ఒక పాడ్కాస్ట్. మామూలుగా చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తాడు లైఫ్లో. ఐ థింక్ మనుషులు కూడా మల్టీ టాలెంటెడ్ అని చెప్పావు కదా, వాళ్ళకి మల్టిపుల్ టాలెంట్స్ ఆల్రెడీ న్యాచురల్గా ఉంటాయి. అట్లా ఉంటేనే మనిషి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సివిల్ ఇంజనీర్, కాంటెంట్ క్రియేటర్. నువ్వు కాంటెంట్ సివిల్ ఇంజనీర్ మీద చేస్తావు, లేదు నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద, నీ ఇంట్రెస్ట్ మీద చేస్తావు. అంతేకాదు నువ్వు మంచి ఫ్రెండ్వి, మంచి సన్వి, మేబీ నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్తే మంచి పార్ట్నర్వి, లేకపోతే ఇంకా మనం చాలా డిఫరెంట్. నాకు రిలేషన్షిప్ లేదా మెన్షన్ చేయాలి అంటే అట్లా కాదు. లైక్ మనిషి అనేవాడు చాలా డిఫరెంట్, బ్రాడ్ ఒక థింగ్ లో ఉన్నాడు. మనిషి అనేవాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అది మా ఫ్రెండ్స్ చాలా మంది తింటారా, నువ్వు ఒక్క దానిపైన ఉంటే ఈ పాటికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. బట్ అది నా ఇంట్రెస్ట్. ఇప్పుడు నా 6 నెలల కోసం నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అట్లా మేబీ. మరి ఇది ఒకటేసారి 2 boats పైన లెగ్స్ పెడితే పడిపోతా ఉంటుంది. ఒకటేసారి ఇన్ ద సెన్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక్కొక్కసారి ఒక్కొక్క బోట్ ఎక్కుతావు. అంటే ఒక్కొక్కసారి ఒక బోట్ ఎక్కుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్నటి దాకా నేను ఈ సైకాలజీ ఎట్లా మనుషులతో మాట్లాడాలి అని ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ లో చేసేవాడిని. అది అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా ఇప్పుడు నేను కంపెనీలో జాబ్ చేసేవాడిని కాంటెంట్ క్రియేటర్గా. అప్పుడు కాంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు వీడియో ఎడిటింగ్ అవసరం పడుతుంది. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ ప్రీమియర్ ప్రోలు, ఎట్లా మ్యూజిక్ పెట్టాలి, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి అని పెట్టాలి. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సేమ్ అదే థింగ్ చేయాల్సింది. లేదు నేను ఉత్తి వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే ఫస్ట్ క్లయింట్స్ ఉండాలి కదా నీకు వీడియో ఎడిటింగ్ చేయడానికి. క్లయింట్స్ రావాలంటే ఏం చేయాలా? మనుషులతో కలిసి మాట్లాడాలి, సేల్స్ చేయాలా. నాకు సేల్స్ చేయడానికి రానప్పుడు నాకు క్లయింట్స్ ఎలా వస్తారు? సో ఐ హ్యావ్ టు లెర్న్ పీపుల్ స్కిల్స్. మనుషులతో ఎట్లా మాట్లాడాలి, డీల్స్ ఎట్లా క్లోజ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. We have to prove what we are. We have to prove what we are. In order to prove what we are, we have to learn different skills. Like మనిషి ఎప్పుడు స్టాగ్నెంట్ గా ఈ బాక్స్ లో ఉన్నాడు అనుకో, డిగ్ అని ఈయన కొట్టుకుంటాడు, అంటే ఈయన చుట్టూ తిరుగుతుంటాడు. ఇదే రాసా ఆర్టికల్ నేను. అవునా? కొంచెం సిమిలర్ బాక్స్ లో ఈ బాక్స్ లో ఉన్నాడు అనుకో, ఈ బౌండరీస్ పెట్టుకుంటాం మనం. బట్ ఈ మనిషి అనేవాడు ఈ బౌండరీస్ కి మించి ఉంటాడు. లైక్ ఈ రీసెంట్ గా సద్గురు చెప్తాడు ఉంటాడు అన్నమాట. ఇట్లా మన కాన్షియస్ సంథింగ్ డిఫరెంట్ థింగ్స్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయనంత గొప్పని కాదు, బట్ ఈ బౌండరీలోనే మనం చూస్తాం ఒక మనిషిని. బట్ మనిషి బౌండరీ కంటే మించి, వాడి ఇంటెలిజెన్స్ ఈ బౌండరీ కంటే మించి ఉంటుంది, మన క్యాపబిలిటీస్ ఈ బౌండరీ కంటే మించి ఉంటాయి. బట్ వి ఆర్ ఫోర్స్డ్ ఇన్ ఎ వే టు థింక్, ఓకే ఒక మనిషి దీంట్లో ఎక్స్పర్టైజ్గా ఉండాలి, ఒక మనిషి దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఎక్స్పర్టైజ్ అనేది చెడ్డ అని చెప్పట్లేదు, ఎక్స్పర్టైజ్ ఉంటే ఇంకా మంచిది. ఒకటి మనీ ఎక్కువ సంపాదిస్తాడు, పీపుల్కి అందరికి తెలుస్తుంది ఓకే దీంట్లో ఎక్స్పర్టైజ్, మనకి ఏమన్నా ఆ ప్రాబ్లం ఉంటే
ఇతన్ని కలిస్తే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసాడు అనేది ఉంటుంది, కానీ ఇట్స్ ద పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ అందరూ ఏదో ఒక దాంట్లో స్పెషలైజ్డ్ ఉంటాం. ఆ స్పెషలైజ్డ్ దేంట్లో ఉంటామని అది మన చాయిస్. మనం డిఫరెంట్ థింగ్స్తో కూడా ఫ్లోట్ చేయొచ్చు అని నా పర్సెప్షన్. బికాస్ మనిషి అట్లనే ఉంటాడు. మనిషికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతి ఒక్క దాన్ని క్వశ్చన్ చేస్తుంటారు. మేబీ నేను క్వశ్చన్ చేస్తా, మోస్ట్లీ చేయడం అనుకో. క్వశ్చన్ చేయడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసు. దిస్ వాట్ ఐ లైక్ ఇన్ యూ. లైక్ ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తావు అట్లా. కొంతమందికి కోపం కూడా వస్తుంది. లైక్ ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు, ఈజ్ సిఏ. నువ్వు సిఏ చదువుతున్నావు, బట్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆటోమోటివ్. లైక్ మనిషికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. సేమ్ as లైక్ నీకు ఆటోమేటిక్ పైన ఇంట్రెస్ట్, కార్స్ అంటే ఇంట్రెస్ట్, అదే వర్క్ అవుతుంది నీకు. ఇది పెట్రోల్ ఎందుకు తక్కువ అవుతుంది, ఇవంతా ఇన్ఫర్మేషన్ నీకు తెలుసు. బట్ యువర్ ప్రొఫెషనల్ ఈ సిఏ, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే ఇది ఇంట్రెస్ట్. సో దిస్ వాట్ మనిషికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంట్రెస్ట్ దేని ఎక్కువ ఫోకస్ చేస్తారో వాడికి అది ఎంత టఫ్ అయినా కూడా క్లియర్ అర్థమైపోతుంది. ఆ ఇంట్రెస్ట్ అలా ఉంటుంది. సో మనిషి ఎవాల్వ్ అవుతుంటాడు. ఇప్పుడు నేను హ్యాకింగ్, ఇప్పుడు నేను డివాల్వ్ అయ్యానా అప్పుడు తెలుసు, నాకు నేను తెలుస్తుంది. సో అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ జర్నీలో ఉంటారు, వాళ్ళ ఓన్ లెసన్స్లో ఉంటారు. నువ్వు ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నేను ఒక చెప్పింటాను అనుకో, ఏదో బుక్ చదవడం వల్లనో ఏదో ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లనో ఇది కంప్లీట్గా రాంగ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ సెకండ్ నమ్మలేదు, నేను వచ్చే సెకండ్ మేబీ అది నమ్మకపోతుండొచ్చు. బికాస్ నాకున్న రోజు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంటా, రోజు ఏదో బుక్ చదువుతుంటా, రోజు ఏదో కొత్త థింగ్ నేర్చుకుంటుంటా. కాబట్టి ఇది అంత స్టేబుల్గా ఉండకూడదని బిలీవ్ చేస్తా. అలా స్టేబుల్గా ఉంటే స్టాగ్నెంట్ అయిపోతాం. ఎప్పుడు ఇట్లా ఓపెన్ బ్రాడ్ మైండెడ్గా అట్లా ఉంటే మేబీ నా పర్సెప్షన్ ఇది మంచిగా ఉంటుందని నేను అనుకుంటా. అది నేను మా ఫ్రెండ్స్ అంతా నేను కలిసిన వాళ్ళంతా తిడుతున్నాను అనమాట ఈ మధ్య. ఎందుకంటే నువ్వు 2-3 నెలలకు ఒకసారి అన్ని మారుస్తుంటాను. అది మన గురించి మనం తెలుసుకోవడం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ఫస్ట్లోనే ఇవన్నీ చేసే ముందు మనం ఏంటో మనకు తెలిస్తే మనకి ఏం కావాలో తెలుస్తుంది. నేను స్టార్టింగ్లో ఒక 1.5 year బ్యాక్ ఏమో జస్ట్ ఫోన్ చూసుకుంటూ గడిపే రోజులు, ఏం చేయకుండా వచ్చేసి కాలేజ్ నుంచి వచ్చేసి ఫోన్ చూసుకుంటూ ఉండి ఇదంతా. నేను ఎప్పుడు అనుకున్నాను నైట్ పడుకునే ముందు ఈరోజు ఏం చేశాను అంటే జస్ట్ ఫోన్ తీసుకుంటే వచ్చినాం అంతే అనేది ఆన్సర్ వస్తుంది మైండ్లో. సో నేను నా మైండ్లో నేను సక్సెస్ అవ్వాలి, దానికి నేను ఏం చేయాలి అనే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉంటాను. కానీ ఏం చేయాలనే ఆలోచన ఉండదు అసలు ఎప్పుడు 1.5 year బ్యాక్. సో అలా ఆలోచించుకుంటూ ఉంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి అసలు జిమ్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో అంటే జిమ్కి అసలు సంబంధమే లేదులే, సక్సెస్ అవుదాము జిమ్ చేస్తే అనేది జస్ట్ ఏదో ఒకటి ఒక స్టెప్. ఇది తప్పైతే వేరే రూట్ వెళ్ళొచ్చు. సో అందుకని ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనేసి ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసి. జిమ్ ఎందుకు వచ్చింది? జిమ్ ఎందుకు వచ్చిందంటే ఇంకా నా సరౌండింగ్స్లో నాకు తెలిసింది అదే. ఇంకా సో జిమ్ ఒకటి నార్మల్ ఒక పర్ఫెక్ట్ వే అనేసి ఇది చేద్దామనేసి అప్పుడు మన ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అయ్యి ఇది చేయొచ్చు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసాం కాబట్టి ఇది ఇలా యూజ్ అవుతుంది, ఇలా కూడా యూజ్ అవుతుంది 2 ways అనేసి. ఇప్పుడు నేను ఫిట్గా ఉంటా, 2 సోషలైజ్ అవుతా, 10 మందితో కలుస్తా జిమ్లో. సో అలా స్టార్ట్ చేశాను. పోయిన వెంటనే నా ఫ్రెండ్ ఒకడు తీసుకెళ్ళి ఫ్రెండ్ సాయంత్రం వెళ్ళా, జాయిన్ అయిపోయి చేస్తున్నా. నేను ఏ వర్కౌట్ చేయాలని కూడా అడగలేకపోతున్నా ట్రైనర్. అసలు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఎలా మాడలో తెలియదు, ఎట్లా పోయి అప్రోచ్ అవ్వాలో తెలియదు. జస్ట్ పోయి ఆ మంచి ముందు నిలబడి నెక్స్ట్ ఏం చేయాలా అని అడిగేవాడిని. అది నాకు కూడా వినిపిస్తుంది, ఏదో సార్ ఆయననే ఎస్ఎల్రా అని ఇలా చేసి తీసుకుపోయి ఇలా చేపిస్తుండే. మొమాట పడద్దు అడుగు అనేది నేను కూడా సరే అంట, అది కూడా వినపడదని. సో అలా అవుతుండే. కొంచెం మంచి అలా పాస్ అవుతుంది, చిన్నగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఆ మాట్లాడడంలో కూడా ఒక తడబాటు ఉంటుంది, ఒక భయం ఉంటుంది, తడబాటు ఎడబాటు అన్నీ. చిన్నప్పటి నుంచి ఒకటే ఇంట్లో ఉండి బయట కమ్యూనికేషన్ లేకుండా ఒకే స్కూల్, అంతా తెలిసిన స్కూల్ కాలేజ్ ఇదంతా అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు మాట్లాడమంటే రాదు. నేను అనుకునే చెప్దామంటే ఆ స్కూల్ అదొకటి ఇది. ఇంకా కాలేజ్లో అంటే ఉద్దుతుంటారు ఇంకా వేసి నారాయణ చైతన్య వాళ్ళంతా నీటు జేయి అనేసి మాట్లాడే అవకాశమే ఉండదు అసలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పెరిగిన ఒక
ఈ 15-16 ఏళ్ళ అబ్బాయి అనుకో అప్పుడు 16 కాదు, 17, 18. అంత ఏజ్ వచ్చినా కానీ మాట్లాడడం రాకపోతే కష్టం అయిపోతుంది సొసైటీలో. సో స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అని స్కూల్లో కూడా సెమినార్ కండక్ట్ చేసాం. స్కిప్ చేసేది అది ఎట్లుంటది అంటే చూస్తే నేను తప్పు చెప్తారా, నా మీద నవ్వుతారా, అదే ఫీలింగ్ ఉంటది. దాని చూసి అరే ఒకడు ఉంటాడు పోయి నిలబడ్డామంటే అయిపోయాడు, చూస్తాడు స్మాష్ ఆడికి. ఇంకా ఇలా జిమ్ పోయినా మెల్లగా ఒక 6 months అలా పాస్ అయింది. కొంచెం మాట్లాడుతున్నా కానీ అంత ఇది లేదు, కాన్ఫిడెన్స్ లేదు, జస్ట్ మాట్లాడుతున్నా అంటే వాయిస్ వినిపిస్తుంది అవతల వాళ్ళకి, చాలా ఫస్ట్ కొంచెం ప్రోగ్రెస్ ఉంది. సో ఇది సక్సెస్ కి స్టెప్ అని చెప్పలేము కానీ ఏదో దానికి స్టెప్ ఉంది, సక్సెస్ కి అని చెప్పలేదు. సరే అది ఒక ఫెయిల్యూర్ ఒక దారి తీసినా కానీ వేరే రూట్ కన్నా వెళ్ళొచ్చు. సో ఒక రూట్ లో వెళ్ళామనే ఆనందం ఉంటుంది. అలా పాస్ అవుతూ ఉండే. దాని తర్వాత బుక్స్ ఫస్ట్ బుక్స్ చదివితే నువ్వు ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటావు వర్డ్స్, ఎట్లా చెప్పాలా, నీ ఎమోషన్ ఎట్లా క్లారిటీగా ఎదుటోడికి చెప్పాలా అనేదితో నీకు అర్థమవుతుంది అని ఫస్ట్ బుక్స్ చదివిన లైట్ గా. బుక్స్ చిన్న చిన్న ఆర్టికల్స్, ఇంకా ఏమంటారు ఎక్కడన్నా న్యూస్ పేపర్లో ద హిందూ అని న్యూస్ పేపర్ ఉంటుంది, అక్కడ కాలేజ్ లో కనిపిస్తే అక్కడ లైట్ గా అలా చదువుతా. పెద్ద అర్థం కూడా కాదు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఉంటుంది అక్కడ చదవడం నేర్చుకున్నాం. కొంచెం బ్రీఫ్ గా అయితే అర్థమవుతుంది. ఆ సెంటెన్స్ ఫ్రేమ్ లో ఒక్క అర్థం కాకపోయినా కానీ ఆ సెంటెన్స్ మొత్తం అర్థమవుతుంది, అలా కొంచెం అర్థమవుతుంది. అలా చదివి సో నెక్స్ట్ ఆది నుంచి నో జిమ్ షిఫ్ట్ అయిపోయాను. ఇంకా అవి బుక్స్ చదవడం వల్ల, ఇది మాట్లాడడం వల్ల, కాలేజెస్ లో మాట్లాడడం వల్ల కొంచెం కాలేజ్ మారిపోయినా కదా, అక్కడ మాట్లాడడం నేర్చుకున్నా. జస్ట్ హాయ్ హలో అందరికి కాన్ఫిడెంట్ గా నా వాయిస్ ఎదుటివాడికి వినిపించేలాగా డెవలప్ అయినా. జిమ్ వెళ్ళడం వల్లే. జిమ్ బుక్స్ కూడా చదువుతాం కదా, అంటే కొంచెం చిన్న ప్రతిదీ ఇట్లా గ్రాఫ్ ఒకటేసారి ఇలా లేదు కదా. స్టార్టింగ్ లో వాయిస్ వినపడకుండా కొంచెం వినపడింది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కొంచెం కాన్ఫిడెంట్. కొత్త వాళ్ళు అనుకో, అవతల కొత్త, నేను కొత్త, నాకు ఎంత భయం ఉంటుందో అవతల కూడా అంతే భయం ఉంటుంది. నేనున్న సర్వీస్ లో అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. నా లెవెల్లోనే ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తా. సో వాడికి భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది, ఇద్దరికి భయం వస్తుంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. మేబీ జిమ్ నీ పర్సనాలిటీ మంచిగా అవ్వడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది? ఎలా అంటే ఫస్ట్ సరౌండింగ్స్ అబ్బా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొత్త. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పోతావు, మాట్లాడతావు, వాడు ఏమన్నా కానీ ఓకే ఆల్ రైట్ వచ్చేస్తావు. అది మంచిగా అంటే కంటిన్యూ అవుతుంది, లేదంటే వచ్చేస్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భయాన్ని పోగొట్టుకోవాలి, వెళ్ళి మాట్లాడి హాయ్ చెప్పి ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. సో ఇక జిమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ధైర్యం వచ్చింది అబ్బా. నేను ఒక్కడనే వెళ్తున్నా జిమ్కి. ఒక 3-4 months మీరు ఎవరు రాలే, మనోజ్ రాలే, మా అన్న మొన్న వచ్చినాడు. మా అన్న అప్పుడు స్టాప్ చేసినాడు, రాలే. మనోజ్ గారు వేరే జిమ్కి వెళ్తుండే. సో నేను ఒక్కడనే వెళ్ళేవాడిని. సో నార్మల్ అందరితో కమ్యూనికేట్ చేసుకుంటూ మాడుతూ బాగా బిల్డ్ చేసుకుని ఇంకా దాని తర్వాత స్టార్ట్ అయింది మన ఈ కాంటెంట్ క్రియేషన్. ఇది 1% వెళ్తే కానీ వాడు ఏంటో ప్రూవ్ కాలేడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అలా వెళ్ళాం అనుకో, వాడు ఏమనుకుంటాడు, అరే నువ్వు వెళ్ళాను మాట్లాడతావు ఇట్లా మాట్లాడతారు. ఖచ్చితంగా ఒక్కరు వెళ్తేనే అప్పుడు వాడు ఏంటో తెలుస్తుంది. మనం ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్ పోతే ఆర్డర్ అలా కాంటెంట్ క్రియేషన్ లోకి వచ్చాము. ఆడ నుంచి మన బుక్స్ చదివి కానీ, ఇలా బయట మాట్లాడి కానీ, అవమానాలు పడి కానీ, ఇలా ఇవన్నీ ఒక చిన్న స్పార్క్ తెచ్చి నన్ను ఒక వేలో తీసుకెళ్తున్నాయి. ఇవన్నీ అంటే ఎక్కడ స్టార్ట్ అయినాయి, జిమ్కి వెళ్దాం అనేసి. నేను అప్పుడు ఇది సక్సెస్కి తీసుకెళ్తానని నేను ఏమి అనుకోలే. అంటే ఇప్పుడు ఈ జిమ్ నేను స్టార్ట్ చేయడం వల్ల నాకు కంటెంట్ క్రియేటర్ వరకు తీసుకొచ్చింది. ఆ జిమ్ కంటెంట్ క్రియేటర్ నుండి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చింది. సో ఏదో ఒకటి ఒక మైండ్ ఇది చేయాలనుకుంటే, ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అలా ఇప్పుడు మనము నీళ్ళు కింద పడి మనం క్లీన్ చేయడం వల్ల మనము ఎక్కాల్సిన బస్సు లేట్ అయ్యి ఆ బస్కి యాక్సిడెంట్ అయ్యి మనం వేరే బస్సు ఎక్కి మనం సేఫ్ అయిపోయి ఉండొచ్చు. మనం మొన్ననే శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ అదే జరిగింది కదా, మనం ఎక్కే బస్కి యాక్సిడెంట్ అయింది, మన బస్సు మిస్ అయిపోయిన బస్సు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఆటో అతను మెయిన్ రూట్ లో వెళ్ళకుండా వేరే రూట్ లో వెళ్ళాడు. అది అర్థం కొంచెం కాంటెస్ట్ చేయండి. సో
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ ఊరేంటి ఎక్కడ వెంకటాపురం. వెంకటాపురంకి వెళ్ళాలి. సో మా మా రిలేటివ్స్ వాళ్ళంతా ఒక బస్సులో ఉన్నారు. సో వాళ్ళు ఎక్కే బస్ సరే వదిలే, మేము ఒక బస్ ఎక్కి వెంకటాపురంకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే అక్కడ మేము బస్ స్టాండ్కి వెళ్ళేసి మేము ముగ్గురము బస్సులో సీట్స్ పట్టుకొని వస్తామనేసి మేము ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి బయలుదేరుతాం. సో బస్సు ఆపోజిట్ వస్తే మేము ఆ బస్సు ఆపేసి ఎక్కుదామనేసి ప్లాన్లో ఉన్నాం, కానీ ఆ ఆటోతో వేరే రూట్లో తీసుకెళ్ళాడు. సో డిఫరెంట్ రూట్ అసలు యాక్చువల్గా బస్సు ఏ రూట్ లో వస్తుందో ఆ రూట్ లో వెళ్దామని బస్ క్యాచ్ చేద్దామని ఆ రూట్ లో వెళ్ళాం. బట్ మా అమ్మ చెప్పింది బస్సు కనిపిస్తే ఆ బస్సుని క్యాచ్ చేసి ఆ బస్సులో ఎక్కిరండి అని. కానీ ఆటో అతను ఆ రూట్ లో వెళ్ళకుండా వేరే రూట్ లో వెళ్ళాడు. అసలు బస్ క్యాచ్ చేయాలి, డైరెక్ట్ వెళ్ళాలంటే బస్ స్టాండ్ కి వెళ్ళాలి. కానీ ఆ బస్సు వచ్చేసింది, ఆటో వాళ్ళు ఫోన్ చేసి వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా బస్ అన్నారు. మనం ఆ టైంకి రిటర్న్ వచ్చాం. 10 నిమిషాలు మ్యూజిక్ కూడా పడింది. ఆ టైంకి రిటర్న్ వచ్చాం. సరే అని వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఖచ్చితంగా ఈ బస్సు వస్తే ఖచ్చితంగా ఎక్కేద్దామని. ఓకే వచ్చింది, ఫైట్ జరిగింది, ఎక్కేసాం. మొత్తానికి ఫైట్ యాక్చువల్గా అరవై ఇస్తలేరు ఇది ఈ బస్ అని. సరే మొత్తానికి అయితే ఎక్కేస్తాం. అప్పటికే ఫ్రీ బస్ వచ్చిందా? లేడీస్ కి కదా, తీసుకున్నాం. అదే వచ్చింది. మా బస్సు స్కిప్ అయిపోయింది ఫస్ట్ మ్యూజిక్, దాని తర్వాత రెండో బస్సు అది ఆపకుండా ఎట్లా ఎక్కేసాం హైవేలో కంటిన్యూ. ఎక్కేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ముందరికి వెళ్ళిన తర్వాత ఎక్కడో హైవేలో మేము ఎక్కాల్సిన బస్సుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేశారు. మొత్తానికి ఏదో అయింది, ఆ బస్ అయితే ఆగిపోయింది. ఇది అది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ అంటే ఎక్కడైతే ఏమంటారు, నేను ఇలా ఈ వేలు వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నా, ఆ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ ఇలా ఉన్నాం అలా. అదే మన స్కూల్ సిస్టమ్ ఎంత చేసింది అనుకుంటా. అదే మన కాలేజ్ లో నేను ఎక్కడో విన్నా, బట్ ఇవన్నీ ఇషా దాంట్లో అనుకుంటా, ఇండియన్ ఇంజనీరింగ్ అనేది ఉంటది. ఇవన్నీ ఇంతకుముందు ఉండేవంట గురుకులాల దాంట్లో. లైక్ ఈ సోషల్ స్కిల్స్, నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, మోర్ అబౌట్ ఫిజికల్ గా నువ్వు ఎట్లా సర్వైవ్ కావాలి, మెంటల్లీ నువ్వు ఎట్లా ఇవాల్వ్ కావాలి, ఇవన్నీ ఆ గురుకులాస్ లోనే దేంట్లో ఉండేవంట. ఐ థింక్ మనం ఎవల్యూషన్ అనుకునే ఈ కంప్యూటర్ సైన్స్, అయితే నాకు కూడా ఇవన్నీ తెలిసేవి కాదు. నేను నా ప్రపంచం అంతా కంప్యూటర్ సైన్స్, హ్యాకింగ్, ఈ కోడింగ్ అవన్నీ ఉండేవి. బట్ when I met this man నవల్ రవికాంత్ అని, నేను చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటుండే. ఈ నవల్ రవికాంత్ అనే వ్యక్తి ఈజ్ అ టాప్ ఇన్వెస్టర్, టెక్నాలజీ గురించి చాలా బాగా తెలుసు. అట్ ది సేమ్ టైం మిగతా అంతా బిజినెస్, కంప్యూటర్ ప్రోగ్రామర్స్, హ్యాకర్స్ వీళ్ళంతా చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటుండే. ఇన్వెస్టర్స్, ఫౌండర్స్ వీళ్ళంతా చాలా, ఎవరైనా చూసుకో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, వెల్తీ పీపుల్ చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటారు. కానీ హీ వాజ్ ద సింగిల్ మ్యాన్, స్ట్రైకింగ్ ఫిలాసఫీ తోటి అన్నీ తెలుసు లైఫ్ గురించి, అన్ని అంటే మోస్ట్లీ అన్నీ తెలుసు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు, అట్ ది సేమ్ టైం హ్యాపీగా ఉండడం తెలుసు. ఇది వియర్డ్ కాంబినేషన్. డబ్బు సంపాదించే వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ ఉన్న వాళ్ళకి మేబీ డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ హీ హాస్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అట్ ద సేమ్ టైమ్, అండ్ హీఈస్ ఏబుల్ టు ఆర్టికులేట్ ఇట్ వెల్. లైక్ మీరు ఎప్పుడైనా టైం ఉంటే నవల్ రవికాంత్ది జో రోగన్తో పాడ్కాస్ట్ ఉంటుంది, మనం ఇందాక మాట్లాడలేదు కదా. అండ్ బుక్ ఉంటుంది డైలాగ్ ఆఫ్ నవల్ రవికాంత్ అని. ఆయన రాయలేదు, ఎవరో రాశారు, జాన్ ఎరిక్సన్ అని. లైక్ అదే ఉంటుంది అబ్బా. అసలు నీకు వెల్తీ ఎలా కావాలో చెప్తారు, దాని తర్వాత హ్యాపీగా ఎలా ఉండాలో చెప్తారు, అంత బేసిక్ లెవెల్. సో ఇవన్నీ పాతకాలంలో ఉండేవి. ఐ మీన్ పాతకాలంలో ఇన్ ద సెన్స్ మన ఇండియాలో ఉండేదని చెప్తారు అనమాట. లైక్ ఇంతకుముందు ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి అని, ఇంకా చాలా మంది పేరు గుర్తు రావట్లేదు. కానీ ఇదంతా మన నాలెడ్జ్ దీన్ని కొంచెం నీట్గా ర్యాప్ అప్ చేసి ఇంగ్లీష్లో కొంచెం ఫ్యాన్సీగా రాస్తారని చెప్తారు. నేను చూసిన వాళ్ళ ప్రకారం ఐ థింక్ వన్ హ్యాస్ టు నో హిమ్సెల్ఫ్. నాకు బాగా అర్థమైంది ఏంటంటే మన గురించి మనం తెలుసుకుంటే చాలా మంచిది. మేబీ ఇంకా నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీకు ఏం చేయాలో అర్థమవుతుంది. నువ్వు ఇందాక సక్సెస్ అంటున్నావు కదా, ఆ సక్సెస్కి నేను డెస్టినేషన్ పేరు పెట్టాను. ఆ డెస్టినేషన్ ఎప్పుడు రాదు బట్ వాట్ ఈస్ యువర్ సక్సెస్, ఐడియల్ సక్సెస్ అంటే అదే అబ్బా. సక్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకున్న మైండ్ లో
నీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఒక 2 ల్యాంబోర్గిని ఉండడం, ఒక 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 లగ్జూరియస్ మ్యాన్షన్ హౌస్ ఉండడం అట్లా. హోటల్కి వెళ్తాం కదా, ఏంటి రెస్టారెంట్కి ఓకే మెనూ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూసి మెనూ ఆర్డర్ చేయడం, అదిగా సక్సెస్. అదిదా సక్సెస్. ఓకే అంటే అంత ఏం టైం పట్టదు దానికి, పీస్ ఉండాలి ఫస్ట్లీ. షాపింగ్ చేసినప్పుడు కూడా ప్రైస్ ట్యాగ్ చూడకూడదు. దిస్ ఆల్ వెల్తీ వే ఆఫ్ సక్సెస్. డబ్బులు ఉన్నాయంటే నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. డబ్బులు ఉండాలి, పీస్ కూడా ఉండాలి. పీస్తో పాటు 4 మనుషులు ఉండాలి, మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి లేని వాళ్ళు ఎంత ఉన్నాయి. అరే నీకంటే నువ్వు ఎన్ని ఇయర్స్ ఉంటారు? 20 20. అది చెప్పాలంటే 19. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? సక్సెస్ అంటే చెప్పాను కదా, నేను ఒక్కటే స్కూల్ లైఫ్ నుంచి ఇప్పుడు ఇదే చెప్తాను. సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అంటే మహర్షి మూవీ ఉంటుంది, ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. అసలు ఓకే నీకు సక్సెస్ ఇస్ డెస్టినేషన్ ఏదో ఏంటంటే ఒక జర్నీ అని అనుకుంటున్నావు కదా, బట్ వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ అంటే నీ డెఫినేషన్ ఆఫ్ నీకు ఐడియా ఒక చోట హాల్ట్ వేస్తావు కదా, ఏదో ఒక చోట ప్రోగ్రెస్ అబ్బా. అంటే ఇప్పుడు అంటే నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూమెంట్ లో సక్సెస్ అయినా అనే ఫీలింగ్ వస్తుంది. లైక్ ఏ మూమెంట్ లో నేను ఒక మౌంటైన్ పైకి వచ్చేసా నేను సక్సెస్ఫుల్ అని ఫీల్ అవుతా. ఎట్లా అలాంటి మూమెంట్ అంటే భయ నాకు కోర్స్ మీకు కార్డ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నా హౌస్ మీకు తెలుసు కదా నాకు ఇష్టం ఉందని చెప్తున్నా. ఖచ్చితంగా నా ఇంట్లో ఒక 5 కార్డ్స్ ఉండాలి. దానికే అంటే ఎలా స్పెండ్ చేయాలంటే నా కాడ ఈ అంటే లైక్ ఎలా ఇప్పుడు మనీ కూడా ఆలోచించకుండా దాని మీద నచ్చినట్టు స్పెండ్ చేస్తాడు, అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. అరే ఇప్పుడు నేను ఈఎంఐ కట్టుకోవాలి, అరే ఇప్పుడు ఎట్లా ఈ కార్ని తీసుకున్నా, ఇంత ప్రాబ్లం, దాని గురించి అసలు ఆలోచించకూడదు నేను. కొంతమంది ఏం చెప్తారంటే 4 మనుషులు ఉండి నీ ఆనందాన్ని బాధని పంచుకోలేనప్పుడు ఎంత వెళ్తుండే ఏం రావమంటారు. ఇంకొంతమంది నీ బాధని పంచుకుంటే ఎదుటి చులకన అవుతావు అంటారు. దాన్ని దూరం అయినప్పుడు దీన్ని బలం ఏమంటారు ఒక ఆయుధంగా వాడి నీ పైన ప్రయోగిస్తారంటారు. ఏం చేయాలి? చెప్పుకోవాలా, చెప్పుకోకూడదా, అట్లనే పెట్టుకోవాలా, సగం చెప్పి సగం వదిలేయాలా? అది పీపుల్ మనుషులు మారుతారు కదా, మారుతారు. బట్ ఐ హావ్ సీన్ పీపుల్, ఐ హావ్ బీన్ విత్ పీపుల్ ఇన్ మై లైఫ్. మోస్ట్లీ మన లైఫ్ లో కూడా ఉంటారు, ఇప్పుడు నీ లైఫ్ లో కూడా ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు. ఇట్స్ నాట్ మనకున్న ఫ్రెండ్స్ అంతా అట్లుంటారు, బట్ ఇట్స్ ద వన్ గాయ్ ఆర్ 2 guy, ఇట్స్ ద వన్ ఫీమేల్ ఫ్రెండ్ దట్ యూ హ్యావ్, ఇట్స్ ద వన్ guy friend that you have who will stick on to you no matter what. ఏ లైఫ్ లో ఏదన్నా కానీ అప్ డౌన్స్ ఉన్నా కానీ, నువ్వు ఏ కోతి పని చేసినా కానీ, నువ్వే మంచి పని చేసినా కానీ, నువ్వు లైఫ్ లో ఎలా ఉన్నా కానీ దే లవ్ యూ యాజ్ యూ. బికాస్ నీకు నీ హెల్త్ రిలేషన్షిప్స్ అవన్నీ కాకుండా దే లవ్ యూ యాజ్ అ పర్సన్. అట్లాంటి మనుషులతో ఇదంతా కాదనుకుంటా. అది అట్లాంటి మనుషులు, ఆ 4 మనుషులు నీ లైఫ్ లో ఉండాలని అన్నారేమో. అది ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఐ వాజ్ నైఫ్, like I was good at talking to people, but I was bad at keeping friends. అది దూరం అయిపోతాయి. ఈ స్పాన్ లో కూడా నేను అసలు టైం స్పెండ్ చేయలేదు. అసలు ఈ బిజినెస్ ఇది మనం చేసేది కాంటెంట్ క్రియేషన్ అని స్కెడ్యూల్ అంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది. టైం స్పెండ్ చేయాలి, మనుషుల్ని దగ్గర పెట్టుకోవాలి. దూరం అయిపోతున్నారు అంతా. అది టైం స్పెండ్ చేయడం వల్ల, చేయకుండా ఉండడం వల్ల ఉండొచ్చేమో. ఇప్పుడు ఒకటే చెప్తాను, నేను వీడు సాయంత్రం అయితే చాలు ఒక 2 hours హైవే మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. అసలు ఏం లేదు, వాడు జస్ట్ వచ్చేస్తే అంటాడు. టైం వాడు మెసేజ్ లో కూడా ఏముండదు, జస్ట్ స్టార్టింగ్ టైం నేను 30 అంట, దాని ముందు 6, 7 అవన్నీ జస్ట్ 30 అంట, 45 అంటాడు. 6:45 అనుకో టైం. ఇప్పుడు 7కి వెళ్ళాలి, 7 అని పెట్టి అసలు ఆల్రెడీ 7:15కి వెళ్ళాలనుకో 15. 7 అనేది మళ్ళీ పక్కన జస్ట్ 15 అంతే. ఓకే స్టార్ట్ అవుతుంది. ఆడిపోతున్నాం ఉండదు, పోతుంటాము. రోడ్డు పైన వచ్చేవాళ్ళన్నా స్కూల్ మెమరీస్ అవన్నీ రోడ్డు మీద వాడు ఏదో ఒక మూమెంట్ గుర్తొస్తుంది ఆ రోడ్డు మీద సిచ్యువేషన్ చూసినప్పుడు. ఆ మూమెంట్ లో మేము ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేసినాం వాళ్ళ గురించి అట్లా టాపిక్ వెళ్ళిపోతుంది. టైం కూడా లేదు.
అదే టైం చేసుకోవాలబ్బా. లైక్ ఏదో ఏదో సర్కిల్ ఉంటుంది, ఏదో పిరమిడ్ ఉంటుంది, పీస్ ఇండెక్స్ అనేదో హ్యాపీనెస్ ఇండెక్స్ అనేదో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను చదివిన బుక్స్లో నాకు పర్సనల్గా రిలేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్, ఈవెన్ నేను కూడా థింక్ చేసేవాడిని, ఇఫ్ యూ గెట్ వెల్తీ హెల్త్ ఫిక్స్ అయిపోతుంది, రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోతాయి, నువ్వు హ్యాపీగా ఉంటావు, పీస్ఫుల్గా ఉంటావు అండ్ ఎక్సెట్రా థింగ్స్ నీకు ఆటోమేటిక్గా వస్తాయని అనుకుంటాం. కానీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యానంటే I was the most saddest person when I'm making money. వైజాగ్లో I was getting $500,000 a month. 50 years కూడా $500,000 a month. అలవాటు అయిపోయింది. 50,000 a month. I was most unhappiest person. అంత మంచిగా ఉండేది ఆఫీస్లో, చిల్ కంపెనీ, గ్రేట్ కల్చర్, బట్ I was lonely in life. ఫ్యామిలీకి దూరంగా ఉన్న, I lost friends. దూరంగా ఉన్న ఫ్రెండ్స్ అంతా ఒకరేమో ముంబైలో, ఒకరేమో వేరే సిటీస్లో. బట్ నౌ ఐఎమ్ బ్రోక్ యాస్ కిడ్. లైక్ బెడ్రూమ్, మా ఇంటి బెడ్రూమ్లో ఇదంతా చేస్తున్నాం, బట్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. లైక్ ఇదంతా రివర్స్లో జరుగుతుంది. ఐ థింక్ వన్ హ్యాస్ టు బీ, సక్సెస్ డెఫినేషన్ ఏంటంటే నాకు పర్సనల్లీ ఒకటి బ్యాంక్ అకౌంట్ చూడనంత వెల్తీగా ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకునే అవసరం పడకూడదు, లైక్ ఏ సిచ్యువేషన్లో అయినా. ఇంకోటి, మనం అనుకున్నప్పుడు పని చేయాలి, పక్కనోడు చెప్పినప్పుడు కాదు. విచ్ ఇస్ వాట్ అంటే టైం ఫ్రీడమ్ ఉండాలి. మనం ఏ టైంలో పని చేయాలో మనం డిసైడ్ చేయాలి. 9 to 5 ఉండకూడదు నాకైతే పర్సనల్లీ. అండ్ రిలేషన్షిప్స్ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి, నేనంటే మించి హెల్త్ మంచిగా ఉండాలి. మిగతా ఉన్న తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో, మన చుట్టుపక్కల ఉండే పీపుల్తో. దట్ ఇస్ వాట్ మై డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే 20 year old ఉన్నప్పుడు నాకు అంత ఆలోచన ఉండేది కాదు. ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అంతా. అప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాను. 20 ఏళ్ళు అంటే తక్కువ. ఒక్కొక్క సంవత్సరం 365 days, 365 into 20 అంటే ఎన్ని డేస్ వస్తాయి, ఎన్ని అవర్స్ వస్తాయి, ఎన్ని మినిట్స్ వస్తాయి, ఎన్ని సెకండ్స్ వస్తాయి. నాకు రాలేదే. నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ మనమంతా ఏ సర్కిల్లో ఉన్నాము. అదే నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికి లైఫ్ బాగా తెలుసా బా. బట్ నేనేమనుకున్నానంటే మేబీ సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం వలన, యూట్యూబ్ ఎక్కువ చూడడం వలన, ఈ ఫ్లాషీ థింగ్స్ అంతా చూసి, లైక్ నేను చూసే కాంటెంట్ క్రియేటర్స్ అంతా వెల్తీ వాళ్ళంతా, అప్పుడు వాళ్ళు కూడా నన్ను మాట్లాడేవాళ్ళు. బట్ నాకు అంత సెన్స్ అయ్యేది కాదు, ఇంత డబ్బు ఉన్న చాలా చెప్తాను అని. బట్ లేటర్ ఐ రియలైజ్ నాకు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కే లైఫ్ ఎక్కువ తెలుసు, నాకే చాలా తక్కువ తెలుసు, నేను పెద్ద డంప్గా అయ్యాను. వాళ్ళు ఎందుకు చెప్పారు, అరే ఇట్ ఇస్ నాట్ లైఫ్ రా, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. ఎప్పుడు 24 hours 24/7 ల్యాప్టాప్ ముందు ఉంటానండి. దట్ ఈస్ లైఫ్ అవుట్ దేర్, అవుట్ సైడ్ ఆఫ్ ల్యాప్టాప్ అంటే పిచ్చోలా చూసేవాడిని. వాళ్ళే నన్ను ఇప్పుడు, అదే వాళ్ళు నన్ను అప్పుడు పిచ్చోలా చూసేవారు, నేను వాళ్ళని రివర్స్లో పిచ్చోలా చూసాను. డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్. నేను గొప్పగా వీళ్ళకి లైఫ్ ముందే తెలుసా అని నాకే తెలియదు. తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు వస్తుంది. స్కూల్లో నేను ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తుండే, నాకేమైనా వాళ్ళు ఏమైనా అన్నారు అనుకో, మీకే నాకు టైం వస్తుంది అనేసి ఏమో అంటారు. సేమ్ టు యూ. అదే అబ్బా ఎకనామిక్ కోసం. బట్ స్పిరిచువల్ ప్లేసెస్ హెల్ప్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. పర్సనల్లీ నాకైతే చాలా అనిపిస్తుంది. బట్ ఐ ట్రావెల్డ్ విత్ ఫ్రెండ్స్ వీళ్ళతోటే, అండ్ ఐ ట్రావెల్డ్ విత్ మై ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ బిఫోర్. సమ్ ఆఫ్ ద వే నువ్వు కొంచెం కాన్షియస్గా ఉండాలి, నువ్వేంటో తెలుసుకోవాలి అంటే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కాలేజ్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నేను అంత కాన్షియస్గా లేను, నేను అంత మెచ్యూర్ కూడా కాదు. ఆ ఫీలింగ్ని నేనేంటో నేను తెలుసుకోవాలి అనే ఫీలింగ్ లేకుండా నాకు. బట్ రైట్ నౌ ఐఎమ్ క్వైట్ కాన్షియస్, నాకేంటో నాకు తెలుస్తుంది ఇప్పుడు.
and these spiritual places make you know about yourself some other way. ఫస్ట్ మీ అని ఉంటుంది కదా, మనం ఫ్రేజ్ మనల్ని మనం మీ అని రిప్రజెంట్ చేస్తాం. తెలుగులో నేను అంటాం, సాంస్క్రిట్లో అహం అంటాం. అహం అహాన్ని ఏమంటారు అంటే సెల్ఫిష్నెస్ అని రిప్రజెంట్ చేస్తారు అనుకుంటా. అవును, అహం. అవును, అహం ఎక్కువ ఉంటుంది, అహం ఎక్కువ ఉంటుంది వీడికి. అలా మీ అనే విషయాన్ని అహాన్ని మర్చిపోయి మనము అదంతా కలిసి ఉండాలనే విషయం. కానీ కొన్ని విషయాల్లో ఉండాలి, మనం నేను అనే విషయం కూడా కొన్ని విషయాల్లో ఉండాలి. అంటే ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్లేసెస్ లో ఐ థింక్ నాకు క్రిస్ విలియమ్స్ అని ఒక కోట్ ఉంటుంది అబ్బా, యూ డోంట్ నీడ్ పీస్ ఆఫ్ మైండ్, యూ నీడ్ పీస్ ఫ్రమ్ మైండ్ అని చెప్తాడు. అర్థమైందా? యూ డోంట్ నీడ్ పీస్ ఆఫ్ మైండ్, యూ నీడ్ పీస్ ఫ్రమ్ మైండ్. లైక్ ఇంతకుముందు మాట్లాడాం కదా మనం, లైక్ మైండ్ ఎప్పుడు వ్యాకీ మంకీ మైండ్ లాగా అది ఇది ఏది అది అది అని ఆలోచిస్తుంది. నీకు పీస్ ఆఫ్ మైండ్ కాదు, మైండ్ నుంచి నీకు పీస్ కావాలి అని చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కూడా అదే కావాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పడుకునే ముందు ఆలోచన ఉండకూడదు, అది దానికి ఏం చేయాలో చూడాలి. ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నా కానీ ఏదో ఒక ఫ్లాష్ అవుతూనే ఉండేది, ఏంటి 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 జస్ట్ ఆటోమేటిక్ గా ఒక ఇమాజినేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాం. అదే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక్కొక్క టైంలో ఇది అచీవ్ చేసాను అనిపించింది కదా. ఒక అంటే చిన్నప్పుడు కాబట్టి మనకు అంత ఆలోచన లేదు. నేను 14-13 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు పడుకున్న తర్వాత నేను ట్రై చేశాను, నా విజువలైజేషన్ ఏం రావాలి, జస్ట్ పడుకుంటా, విజువల్ ఏమి ఉండదు, జస్ట్ స్లీప్ వెళ్ళిపోతా అంతే. ఒక్కొక్క టైంలో అది అచీవ్ చేసేసాను నేను, నా మైండ్ ఏది ఇది అనేసి నాకు తర్వాత అర్థమైంది. తర్వాత నేను మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసా, మళ్ళీ ఏదో ఒకటి రన్ అవుతుంటది, చేయాలా చేయాలా చేయాలి, ఏం చేయట్లేదు. అదే మెడిటేషన్ కూడా అందుకే చేస్తుంది, ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్, జస్ట్ అబ్జర్వ్ చేయడం. నాకు తెలిసినంత వరకు హ్యావ్ యు ట్రైడ్ మెడిటేషన్ చేశారా? ఎప్పుడో 7-6 minutes చేసి అసలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏం రాకపోతే ఇట్లా డిజైన్ వస్తుంటాయి, కలర్ కలర్స్ వస్తాయి. డార్క్ లో కలర్స్ ఎట్లా వస్తాయో అర్థం కాదు అసలు. నేను ఆ థాట్స్ ఏం రాకూడదని మైండ్ మొత్తం ఒక బ్లాక్ కలర్ లో ఇమాజిన్ చేసుకుంటా. సరే కలర్స్ లేకపోతే కొన్ని ఇవి వస్తాయి బా, షేప్స్ ఇలా ఎస్ ఇలా కర్వ్స్, షేప్లెస్ అమీబా టైప్ లో వస్తాయి. అదేదో హార్ట్ రేట్ ఇస్తారు, బట్ అది కూడా మనం ఇమాజిన్ చేస్తున్నాం, లేదు అసలు అని ఇమాజిన్ చేస్తున్నాం కళ్ళు మూసుకున్నా. అది వీళ్ళందరూ చూస్తున్నారు ఈ మధ్య, నవల్ రవికాంత్, సద్గురు, వీళ్ళంతా. ఇఫ్ యూ కెన్ అచీవ్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్, అంటే నథింగ్ అంటే ఏం, అసలు నీకు ఏం బ్రెయిన్ లో ఆలోచన రాకుండా ఉండడం, ఆర్ జస్ట్ అబ్జర్వింగ్ యువర్ థాట్స్. అబ్జర్వింగ్ యువర్ థాట్స్ ఈస్ సెడ్ బై యువల్ నోవా హరారీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చెప్తాడు అనమాట, మెడిటేషన్ చేసినప్పుడు నీ థాట్స్ అబ్జర్వ్ అయ్యి అదేదో నీకు చెప్పాలనుకుంటానని చెప్తాడు. బట్ సద్గురు, నవల్ రవికాంత్ ఏం చెప్తానంటే, నీకు పీస్ కావాలి అంటే నీకు ఏమీ ఆలోచన లేకుండా ఉండాలంటారు. లైక్ when was the last time that you guys felt peace? తిరుమల వచ్చిన తర్వాత, నీకు గోకర్ణాలు వచ్చిన తర్వాత, లైక్ నీకు ఏమి ఆలోచన లేకుండా ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. ఆ ప్రజెంట్ మూమెంట్ లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఇట్లా చేతులు చెప్పడం ఇట్లా ఉన్నప్పుడు భలే ఉంటుంది ఆ ఫీలింగ్. ఫీల్ చేస్తుంది అది వెళ్ళంగానే. స్పిరిచువల్ ఇది కాకుండా వేరే ఏమన్నా మేబీ నేను ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు ఇదంతా జరుగుతుంది. అంటే ట్రిప్ వెళ్ళి వచ్చి ఇదంతా ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్ళి గొడవలు జరగవా? జరుగుతుంటే మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి మొత్తం నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఆ మూమెంట్స్ అన్ని ఆ మూమెంట్ లో బతికేస్తాం కదా, మేబీ ఆ మూమెంట్ లో ఉన్నాం కాబట్టి అప్పుడు పీస్ఫుల్ గా ఫీల్ అవుతాయేమో. నేను ఫుల్లీ మూమెంట్ లో ఉంటాను కాబట్టి దట్స్ ఇట్. నేను రీసెంట్ గా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను బ్రష్ చేసేటప్పుడు నేను అది చేయాలి అనుకుంటే, అరే మూసుకోరా బై ఫస్ట్ బ్రష్ చేయి అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఆ మూమెంట్ ఎలా ఉంటది అంటే బాయ్, ఇప్పుడు మన పక్కన ఎంతో పెద్ద శత్రువు ఉన్న మనకి ఆ మూమెంట్ ఎలా ఉంటది అంటే, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటది, వాళ్ళైనా మాట్లాడేస్తాం అలా ఉంటది ఆ హ్యాపీనెస్. అవును నిజంగానే. లైక్ ఇఫ్ నేను ఇప్పుడు ఇందాకనే చూస్తున్నా, లైక్ ఇఫ్ యూఆర్ న్యాచురల్లీ పీస్ఫుల్ పర్సన్, న్యాచురల్లీ హ్యాపీ పర్సన్, ఎవరితో గొడవ పెట్టుకోవాలి, వాడిని ఇరిటేట్ చేయాలి, వాడు ఇదన్నా
అవన్నీ పట్టించుకోను. హ్యాపీ పర్సన్ చింటూ ఎందుకు ఇంత గొడవలు, రోబో సినిమాలో ప్రజలారా ఎందుకు ఈ గొడవలు, అక్షయ్ కుమార్ కాదు రోబో సినిమాలో అక్షయ్ కుమార్ ఎందుకు వస్తాడు కాదు, రోబోలో ఆర్మీకి ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇట్లా పెట్టి ప్రజలారా ఎందుకు లాస్ట్ లోనా ఎందుకు ఈ యుద్ధాలు, గన్స్ వదలండి పువ్వులు పట్టండి ఏదో డైలాగ్ చెప్తాడు. అట్లా చెప్తాడు. ఇఫ్ యూఆర్ న్యాచురల్లీ పీస్ఫుల్ పర్సన్, హ్యాపీ పర్సన్, పాజిటివ్ ఉంటుంది ఎప్పుడు. నేను రీసెంట్గా ఒక విషయాన్ని ఫాలో అవుతాను అనమాట. 12 స్టార్ట్ మిడ్-నైట్ 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు ఏం జరిగినా ఒక ఏదైనా బాధ కానీ ఆనందం కానీ, ఆనందం అంటే కొంచెం క్యారీ అవుతుంది, సాడ్నెస్ అయితే పాస్ట్ ఇస్ పాస్ట్ అని 12 దాటితే వదిలేయడం. ఇంకా మధ్యాహ్నం 12 రాత్రి 12 నైట్ 12 ఆ డే పాస్ అయిందంటే నిన్న ఏం జరిగిందో వదిలేసారు. ఎన్ని రోజులని హ్యాంగ్ చేసుకుంటా పట్టుకుంటావు. ఆనందం అయితే ఆనందాన్ని మనం తొందరగా వెళ్ళిపోతుంది, అది మనం దాన్ని అదే తొందరగా వెళ్ళిపోతుంది. బాధ అది కదా, బాధ ఎప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, సంతోషం ఎప్పుడు చాలా తక్కువసేపు ఉంటుంది. వదిలేసారు 12 తర్వాత వదిలేస్తాను నేను. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, అది నాకు గొడవ కానీ హ్యాపీనెస్ ఎట్లా వెళ్ళిపోతుంది. పొద్దున్న లేస్తేనే బ్యాంక్ కొత్త లైఫ్ కొత్త. అంటే నేను కూడా అన్ని మర్చిపోతే ఇప్పుడు నా చార్ట్ ఫీల్ కూడా చూసిండు ఏముండవు అసలు, ఎప్పటికప్పుడు అంతే అయిపోతుంది. ఈ రోజు ఇంత జరిగింది అయిపోయి ఈ రోజు క్లియర్, రేపు ఫ్రెష్ గా అంతే. నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అయితే. ఇంకా అదే నేను చేసిన మిస్టేక్ అదే, చుట్టుపక్కల చాలా ఇలా కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఇప్పుడు సపోజ్ నువ్వు నన్ను చూసి నేర్చుకోవాలంటారు, నేనేమో నిన్ను చూసి నేర్చుకోవాలనుకుంటున్నా. కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క థింగ్ ఉంటుంది నేర్చుకోవాల్సింది. ఫాస్ట్ నేను నా ఫ్రెండ్ ఒకరికి చెప్పా, నేను మర్చిపోతా, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, నువ్వు 12 తర్వాత ఏమైందంటే నాకు ఏం తెలియదు, నేను కొత్త రోజు మళ్ళీ ఆలోచిస్తా అంటే, నువ్వు వేరే వాళ్ళని ఏమన్నా అని చేస్తా నువ్వు మర్చిపోతావు, వాళ్ళు మర్చిపోతారు అంటే కరెక్టే కదా అని ఆలోచిస్తా. దాని తర్వాత అందరి గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు, యూ క్యారీ ఆన్. బట్ ఏమన్నా మన అనాల్సి ఉండదు. మా అన్న కూడా ఏమవుతుంది, వారం రోజులు తిట్టుకుంటారా, తిట్టు కూడా మేము 10 మందికి చెప్తారు ఇట్లా అన్నాడు అనేసి. ఎవరు నమ్మలేండి, జస్ట్ క్యాజువల్గా చెప్తాను. ఎందుకు ఎక్కువ చెప్పి వాళ్ళకి బోరు కొట్టేది. వదిలేసారు ఫాస్ట్, అది అయిపోయిందంటే ఇంకా అయిపోయింది అంతే. దాన్ని హోల్డ్ చేసి ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ ఉంటుంది తప్ప ఒక మనిషితో వైరం ఉంది అంటే, నాకు తెలుగు పదాలు ఎక్కువ అలవాటు అబ్బా. ఆ వైరం ఉందంటే ఒకడికి ఈడితో దూరంగా ఉన్నాం అంటే మాట్లాడట్లేదు, ఈ సమాజంలో నాకు ఒక దూరంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు, తెలిసిన వ్యక్తి దూరంగా ఉన్నాడు అనే మైండ్ లో ఇదే రన్ అవుతుంది. ఇప్పుడే ఇంత ఫిలాసఫీ మాట్లాడడం, మనుషులు అంటే మనుషులు ఏం సిచ్యువేషన్ అంతే, అది స్పిరిచువల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆ సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ అంతే. సిచ్యువేషన్ చేసిన పరిస్థితులు అలా మారుతాయి. ఇప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ డే అంటే ఈ రోజు జరిగిన పాస్ట్ ఇస్ పాస్ట్ అని వదిలేసి నెక్స్ట్ ఫ్రెష్ స్టార్ట్ చేస్తాం కదా. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నా అంటే మా ఫాదర్ నుంచి. మా ఫాదర్ ఇదే చెప్తుంటాడు అనమాట, ఇప్పుడు నువ్వు ఈ రోజు ఇప్పుడు సపోజ్ నువ్వు నన్ను నచ్చింటావు, తిట్టింటావు, ఏమన్నా చేసింటావు, అది ఈ రోజుకే, రేపు మళ్ళీ నార్మల్ డే లా ఉండాలి, నువ్వు ఎవరితోనే ఇలానే బిహేవ్ చేయాలి అని అన్నట్టు. డాడీ కూడా ఇదే చెప్తున్నాడు. డాడీ ఈస్ ద మోస్ట్ జెన్జీ గాయ్ కాదు, హీ నో లాట్ ఆఫ్ స్టఫ్. నేను సరిగ్గా మా డాడీతో టైం స్పెండ్ చేయను కానీ హీ నోస్ లాట్ ఆఫ్ స్టఫ్. లైక్ అందరి డాడ్స్ కి ఇది ఉంటుంది, బట్ దే లివ్డ్ 40 years ఆఫ్ లైఫ్, లైక్ 45 years ఆఫ్ లైఫ్. దే నో లాట్ ఆఫ్ స్టఫ్ బ్రో. అసలు నేను బిజినెస్ గురించి పాడ్కాస్ట్ వింటా, బుక్స్ చదువుతా, లైఫ్ గురించి అవుతా, టైం మేనేజ్మెంట్ గురించి అవుతా, డిఫరెంట్ థింగ్స్ అవుతా. మై డాడ్ క్రాక్స్ విత్ జస్ట్ కామన్ సెన్స్. ఐ థింక్ మనకి తక్కువ కామన్ సెన్స్ ఉందని ఫీల్ అవుతా. మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల అయ్యింది వచ్చాము, నాట్ బికాస్ ఆఫ్ కామన్ సెన్స్, హ్యాస్ లాట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ భూమి పైన. సో దే ఆర్ వే మెచ్యూర్డ్ ఆఫ్ దెన్ us.
చెత్త థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా మిగతా పనులు చేస్తాం, ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం. వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు మోస్ట్లీ. బట్ టైం స్పెండ్ చేస్తే చాలా తెలుస్తుంది. నేను మా డాడీ చాలా బాగా మాట్లాడతాం, కానీ ఆ తక్కువ టైం స్టాంప్లోనే ట్రాన్స్ఫర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బ్రో. ఈజ్ వెరీ గుడ్ ఎట్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ ని బాగా వాల్యూ చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ హీస్ గుడ్ ఎట్ మేకింగ్ వెల్. అట్ ద సేమ్ టైమ్ హీస్ అ గుడ్ పర్సన్. యాజ్ అ పర్సన్ హీస్ గుడ్ స్పిరిచువల్. లైక్ డాడీ ఎక్కువ దేన్ని సీరియస్ గా తీసుకోడు. హీస్ నాట్ లైక్ అ బౌండరీ, లైక్ ఆల్ నాట్ లైక్ ఆల్ తెలుగు ఫాదర్స్. హీస్ ఓపెన్. లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా జాబ్ మానేసి, లైక్ వెల్ పేడ్ జాబ్ మానేసి వస్తున్నా అంటే వాడే షాక్ అవ్వకుండా సరే ఎప్పుడు వచ్చేస్తున్నాను. లైక్ ఇది జనరల్ నాకు ఇక్కడికి వచ్చిన తెలిసింది. నేను సెకండ్ జాబ్ మానేసినప్పుడు నాకు తెలిసింది లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ జాబే వాళ్ళ లైఫ్ టైం జాబ్ ఉంటుంది. అసలు జాబ్ మానేసి మోస్ట్లీ రాలని నాకు అప్పుడు అర్థమైంది. ఇంత టాక్సిక్ ఉన్నా ఎంత కానీ లైక్ గొప్ప రోజులు అనిపించింది నాకు. పేరెంట్స్ ఐ థింక్ మనం ఎంత చేస్తున్నామంటే కూడా we have to thank our parents, because చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది అసలు రెస్ట్రిక్ట్ చేస్తారు. అర్థం చేసుకున్న బుద్ధిగా చదువుకున్నా. we have to thankful for that. మనం ఏంటి మనం మాట్లాడిందంటే తిరుమల గురించి, స్పిరిచువల్ ప్లేసెస్ గురించి. కాబట్టి ఐ థింక్ గోయింగ్ టు స్పిరిచువల్ ప్లేసెస్ విత్ ఫ్రెండ్స్ ఆర్ either by alone or either with family will help you evolve you as a person, in my sense. What is your thought? Yeah, ఒక్కడే వెళ్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో అతని గురించి అతను ఆలోచించి నేను ఏం చేస్తున్నా అనే విషయం ఇంకా బాగా తెలిసి రావచ్చు. సో బెటర్ టు గో అలోన్. ఫ్రెండ్స్తో వెళ్ళా, ఫ్యామిలీతో వెళ్ళా అని ఓకే పర్లేదు.